జై శ్రీకృష్ణ మ్యామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. ఆదిత్య హృదయం, ఆత్మబోధ, రఘువంశం, శ్రీమద్ భగవద్గీతలో మోక్షానికి కారణమైనటువంటి మోక్షము కూడా వద్దు అనుకునేటటువంటి మోక్ష సన్యాస యోగం, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, భగవంతుడి స్వరూపం ఏమిటి అని తెలియజేసే పురుష సూక్తము, తర్వాత విష్ణు సహస్రనామము. మహోన్నతమైనటువంటి ధర్మం మనది, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని అద్భుతంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగేటటువంటి విషయాలని ఒక చిన్న పుస్తకంలాగా అందించినటువంటి యక్ష ప్రశ్నలు. మహాభారతంలో అంతర్గతం అయినప్పటికీ కూడాను చాలా విషయాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినవి. ఆ విషయాలనే ధర్మరాజు మనందరికీ అందించడం యక్ష ప్రశ్నల్లో తెలుసుకుంటున్నాం. భగవంతుడు తనంతట తానే స్వయంగా దిగి లాభం లేదు, ఈ సమాజాన్ని నేను పుట్టించిన సమాజాన్ని బాగు చేయించాలి. ఎందుకు అంటే ధర్మ సంస్థాపన కోసము భగవంతుడు ఎన్నో 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 అవతారాలు ఎత్తుతాడు. భగవంతుడు మనందరి రూపాలలో ఉన్నాడు, మనందరి హృదయాలలో కూడా ఉన్నాడు. అలా అంతర్యామి అయినటువంటి భగవంతుడు మన లోపల ఆత్మ చైతన్యం వచ్చే వరకు, అంటే నేనే ఆత్మని, నేనే ఆ పరమాత్మని, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ మనస్సును కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను చైతన్య స్వరూపుడను, సచ్చిత్ ఆనంద స్వరూపుడను అని తెలుసుకునేటటువంటి శక్తికి భగవంతుడు మనందరినీ తీసుకెళ్ళాలి. అదే ఆయన జీవిత లక్ష్యం, మన జీవిత లక్ష్యం కూడాను. కానీ ఆయన జీవితం అనేది ఇలా ప్రారంభమై ఇలా ముగించేది కాదు కదా. అందుకోసం ఆయన ఏం చేశారు అంటే శ్రీకృష్ణ అవతారంలో తనే ముందు మనలాగా అవతరించి ఎప్పటికప్పుడు నేను దేవుణ్ణి అన్నటువంటి సత్యాన్ని తెలియజేశారు. ఇక ఏ అవతారంలో కూడా ఈ విషయం మనకు కనిపించదు. ఒక్కసారి శ్రీకృష్ణ జననం చూసుకుందాం. ఇప్పుడు మనం నారాయణీయంలో నేర్చుకుంటున్నవి. నారాయణ భట్టాద్రి ఈ దశమ స్కందంలోకి వచ్చిన తర్వాత, దశమ స్కందం అంటే ఈ ముఖ భాగము, భగవంతుడి యొక్క ముఖ భాగాన్ని దశమ స్కందము అంటాం. ఈ దశమ స్కందంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన ఇంటికి వెళ్ళేవాడు, ఆయనకి ఎక్కడ చూసినా కూడా భగవంతుడు కనిపించేవాడు. తనకు ఆహారం తినాలి, అప్పటి వరకు ఉన్నటువంటి తన నొప్పిని, తన బాధను మర్చిపోయి హ్యాపీగా అన్నం తినేసేవారు. ఏ విధమైనటువంటి బాధ ఆయనకి పెద్దగా తెలిసేది కాదు. ఆయన లోపల ఆలోచన మొదలైంది. ఎందుకు ఆలోచన మొదలైంది? ఆయన భాగవతాన్ని సరిగా అర్థం చేసుకున్నారు కాబట్టి. భాగవతం అర్థం చేసుకోవడమే జీవితంలో ముఖ్య లక్ష్యం. ఇన్ని పురాణాలు ఉండగా మాటి మాటికి మనం భాగవత పురాణమే ఎందుకు చెప్పుకుంటాం? మీ అందరికీ జ్ఞాపకం ఉంది, ఒకసారి ఒక ప్రవచనం చెప్తూ మధ్యలో మీరు అడిగిన ప్రశ్నలకి విసిగిపోయి లాభం లేదు, వీళ్ళకి మళ్ళీ ఒకసారి తత్వబోధ చేయాలి అని చెప్పేసి మనము 11 రోజుల పాటు తత్వబోధ తెలుసుకున్నాం. భాగవత తత్వ రహస్యాలు 11 రోజుల పాటు అవే, ప్రతిరోజు అవే తెలుసుకున్నాం. ఎందుకని? ఎందుకంటే వేదంలో ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మన ఉపనిషత్తులు ఏవైతే సత్యాన్ని చెబుతాయో, భగవంతుడు అందరిలో ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ విషయాలన్నింటినీ కూడా శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది. 18,000 శ్లోకాలలోనే మహోన్నతమైనటువంటి తత్వాన్ని తెలియజేయడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మళ్ళీ ఇందులోపల 4,000 శ్లోకాలని కథలకు తీసేస్తే 14,000 శ్లోకాల నిండా తత్వమే. అయితే మనకు బయట చెప్పే ప్రవచనకర్తలు, బయట వినేటటువంటివన్నీ కూడా కేవలం భాగవత కథలు మాత్రమే వింటాం.
మరి ఇదే భాగవతంలో నారాయణ భట్టాద్రి చెప్పినవి కూడా కథలే కదా సార్, కథలే. కాకపోతే ఆయన ఈ కథల వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టారు. మొదటి 9 స్కందాలలో అర్థం కానటువంటి తత్వం ఆయనకి ఇప్పుడు మెల్లమెల్లగా బోధపడుతుంది. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు పూర్తిగా తన అన్ని కళలతో పాటు ఈ భూమిపై ఉద్భవించారు. ఆయన క్లియర్ గా చెప్పాడు, ఆయనకి క్లియర్ కట్ ప్లానింగ్ ఉంది ఆయనకి, ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఏ పనులు చెయ్యాలి అనేది కూడా క్లారిటీ ఉంది. ఒక్కసారి మళ్ళీ మనం కాస్త రివిజన్ చేసుకున్నట్లయితే దేవకి వసుదేవులకు జన్మించాలి, అవునా? దేవకి వసుదేవులు ఎవరు మనకు తెలుసు, పృష్ణి ఆ తర్వాత సుతపుడు, కశ్యపుడు, అదితి. వారి యొక్క 3వ జన్మ ఇప్పుడు దేవకి వసుదేవులు, వారికి జన్మించాలి. వారికి ఇచ్చిన మాట భగవంతుడు వాళ్ళకి మోక్షం తప్ప ఏమీ వద్దనుకుని భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నారు వాళ్ళు. భగవంతుడు కనిపించగానే ఆ సుందర రూపం, ఎందుకంటే భగవంతుణ్ణి సగుణాకార రూపంలో చూడడం చాలా కష్టం. భగవంతుడు నిర్గుణాకారుడు. భగవంతుడిని కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు ఇక్కడ. భగవంతుడు రూపం లేనటువంటి వాడు, అంటే అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడు, ఎక్కడ చూసినా కూడా భగవంతుడే. అయితే అటువంటి భగవంతుడికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపాన్ని ఇవ్వడం అనేది కష్టమైన పని. అయితే మన వేదం చెప్పిన దాని ప్రకారంగా ఏమైందంటే, ముందుగా జీవితంలో కర్మకాండలు చేస్తూ, కర్మకాండలు అంటే యాగాలు, యజ్ఞాలు, ఆ రోజుల్లో నోములు, వ్రతాలు, ఇటువంటివన్నీ చేస్తూ 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 వారు ఏమైందంటే ఋషులలో మునులలో ఒక స్థాయికి వెళ్ళేవారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వారు వారి హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మని గుర్తించేవారు. ఒక్కసారి ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి, కావాలంటే ఆపుతాను ఒక 2 నిమిషాలు, కానీ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఎక్కడో ఉన్నాడు భగవంతుడిని వెతుకుతూ వెతుకుతూ ఉంటే వారికి వారి హృదయంలోనే ఉన్నాడు అని చెప్పేసి తెలిసింది. 10 అంగుళం, సహస్రారం నుంచి 10 అంగుళాలు, నాభి ప్రాంతం నుంచి 10 అంగుళాల్లో భగవంతుడు ఉన్నాడు. ఆయన పద్మ గర్భుడు అన్నటువంటి విషయం వారందరికీ అర్థమై హృదయంలోనే ఉన్నటువంటి భగవంతుడిని పూజిస్తూ జిట్టెడు రూపం, ఈ కుడి చెయ్యి పూర్తిగా సరే ట్రై చేస్తా, ఇంత రూపం లోపల భగవంతుణ్ణి, ఆ జిట్టెడు రూపం లోపల ఇక్కడ ఊహించుకుంటూ భగవంతుణ్ణి వారు పూజ చేసేవారు, ఉపాసన చేసేవారు, పారాయణం చేసేవారు, నోములు చేసేవాళ్ళు, వ్రతాలు చేసేవారు. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని తెలుసుకున్నాము అంటే అయిపోయింది. మన పూజలు, ఉపాసనలు వీటన్నిటికీ కూడా ఒక చక్కటి గట్టిదైనటువంటి పట్టు దొరికింది అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. ఈ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు అక్కడ భగవంతుడిని ఊహించుకుంటూ అయిపోయింది. వారు సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ పరబ్రహ్మని, పరాశక్తిని వారు గుర్తించగలిగారు. అందుకే వాళ్ళందరూ చెప్పారు, ఓ అమృతానందమైనటువంటి బిడ్డలారా, మేము ఆ పరబ్రహ్మని చూసాం, ఆ భగవంతుణ్ణి మేమందరం కూడా చూసాం. ఆయన ఈ అజ్ఞానానికి దూరంగా ఉన్నాడు. జ్ఞానిగా వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుతురు లోపల నాకు ఇంకా ఏమీ కనిపించటం లేదు భగవంతుడు తప్ప. ఎక్కడ చూసినా కూడా భగవంతుడే. మనకు తెలిసినటువంటి ఈ దృశ్యమాన ప్రపంచానికి అవతల వైపు ఉన్నాడా భగవంతుడు. ఇప్పుడు నేనేంటో తెలుస్తోంది, ఈ పరబ్రహ్మలో భాగాన్ని అన్న విషయం తెలుస్తోంది. అనంతమైనటువంటి ఆనందం కలుగుతోంది. సచ్చిత్ ఆనంద రూపం నేనే అన్న సత్యం తెలుస్తోంది. ఈ అంధకారానికి, అజ్ఞానానికి అవతల ఉన్నటువంటిదే నా స్వరూపము, అదే ఆ పరబ్రహ్మ స్వరూపము. ఇది కేటగిరీ 1. ఈ కేటగిరీ 1 లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రూపాన్ని గుర్తించగలిగారు. కేటగిరీ 2 చాలా మంది ఎదురు చూస్తున్నారు, భగవంతుడి యొక్క రూపాన్ని గుర్తించాలి. భగవంతుడి యొక్క రూపం మరి కనిపించదు. అటువంటి రూపము కనిపించింది మన పృష్ణి గర్భుడు, సుతపుడు, కశ్యపుడు, అదితి, దేవకి వసుదేవులు. వీళ్ళందరూ ఒకే జన్మ కదా, వీరిదే 3 జన్మలు. వాళ్ళు చూశారు భగవంతుడు కనిపించగానే, ఒక్కసారి రూపంతో కనిపించగానే, రూపం లేనటువంటి భగవంతుడిని రూపంతో చూడగానే ఒక్కసారి వారు ఆశ్చర్యపోయారు. ఏం కావాలి మీకు అంటే మోక్షం అని అడగాలి.
కానీ నువ్వే మా పిల్లాడిగా పుట్టాలి అన్నారు. ఎందుకు పిల్లాడిగా పుట్టాలి అన్నారు అనే దానికి కొద్దిగా ఆలోచిద్దాం మళ్ళీ. మనం అందరికంటే ఎక్కువ ప్రేమించేది పిల్లల్ని. పెళ్ళయ్యే వరకు భార్యను చాలా ప్రేమిస్తాం. అంటే తర్వాత ప్రేమించమని కాదు, చాలా ప్రేమిస్తాం. భార్య కూడా భర్తని చాలా ప్రేమిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి ఫోకస్ కూడా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. పిల్లలని ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు దేన్ని ప్రేమించరు. అన్నిటికంటే కూడా ఈ ప్రపంచంలో గొప్పదైనటువంటిది సంతానం. ఆఖరికి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక 30 years వరకు కెరియర్, డబ్బు, అవి ఇవి అన్ని సంపాదిస్తూ వాటిలో పడిపోయి రకరకాల తప్పు పనులు, ఒప్పు పనులు అన్ని చేస్తూ ఉన్నటువంటి జనాలు 28 ఏళ్లకు పెళ్ళై 30 ఏళ్లకు పిల్లలు పుట్టినట్లయితే వాళ్ళకి ఇంకేమనిపించదు, ఈ పిల్లల కోసమే కదా నేను బతుకుతున్నది అనిపిస్తుంది. 30 ఏళ్ళకి అసలు జీవితం అయిపోతుంది నిజం చెప్పాలంటే. 70 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఈ సుఖాలు కావాలి, ఆ సుఖాలు కావాలి, ఈ గుర్తింపు కావాలి, స్టేజ్లు ఎక్కాలి, ఫోటోలు దిగాలి, ఇదే ఆలోచన ఉన్నటువంటి ప్రపంచం లోపల అత్యంత సింపుల్ గా నాకేమి వద్దు పిల్లలు తప్ప అన్నటువంటి భావన 30 ఏళ్ళకి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి. నాకు ఇంకా ఏమీ వద్దు ఈ పిల్లలు తప్ప, పిల్లల ఆనందం తప్ప నాకేమీ వద్దు. ఉదాహరణకి తల్లికి గాని తండ్రికి గాని ఒక వస్తువు వారు తీసుకోవాలి, లేదా పిల్లాడు అడిగాడు, పిల్లవాడికే ఇచ్చేస్తారు. అది వారు ఆకలిగా ఉండైనా సరే అది పిల్లలకి ఇచ్చేస్తారు. ఎవరైనా వచ్చారు కొట్టడానికో తనడానికో వచ్చారు, రాగానే ముందేం చేస్తారు, ఫస్ట్ పిల్లాన్ని కాపాడతారు. వీళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు. ఇంతకుముందు జరిగేదా? ఎప్పుడైనా జరిగేదా అది? అటువంటిది పిల్లల మీద ప్రేమ విపరీతంగా ఉంటుంది. అది భగవంతుడు, అందుకోసమనే మనకు పిల్లలు పుట్టడం అనేటటువంటిది ఏంటి అంటే, భగవంతుడు మనకు తన రూపంలో కనిపించడం. అటువంటి రూపంలో నాకు పిల్లల రూపంలో నువ్వు కావాలి అంటే ఇంకా మేము నిన్ను అంతగా ప్రేమించగలుగుతాము. సగుణాకారంలో మొట్టమొదటి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. మనం ఇవాళ 2 కేసులు డిస్కస్ చేసాం. మొత్తం మనము భాగవతాన్ని తత్వంగా తెలుసుకుంటున్నాం. ఎందుకు? ఇందులోపల నారాయణ భట్టాద్రి హృదయాన్ని గుర్తించాలి. ఏదో అడ్డగోలుగా చదవడం కాదు. ఇందులో అద్భుతమైనటువంటి ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి. మనం భాగవతం తెలుసుకున్నాం, ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవద్దా? ఆయనకి భగవంతుడు కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త అనుభవము, ముఖ భాగము అయినటువంటి దశమ స్కందం, భాగవత దశమ స్కందంలో ఆయన కనిపించడం మొదలైంది. ఆయన ఆశ్చర్యపోతున్నారు ఆయన. ఎందుకింత ఆనందంగా ఉంది? ఎక్కడ చూసినా కూడా నాకు భగవంతుడే కనిపిస్తున్నాడు ఏంటి? నేను గోపికలలో ఒకరిని అయిపోయానా? సో మనం కూడా చదువుతాం భాగవతం, ఏదో దబదబా తొందరగా చదివేయాలి, 9 రోజుల్లో పారాయణం చేసేయాలని 18,000 శ్లోకాలు చదివేస్తాం, అర్థం పర్థం లేకుండా. కొంతమంది భాగవతాన్ని కథల రూపంలో వింటారు. ప్రవచనకర్తలు 7 రోజుల్లో సప్తాహం చెప్తారు, కొంతమంది నవాహంలో పూర్తి చేస్తారు. పూర్తి చేసినప్పుడు కథలు తెలుసుకుని వదిలేస్తారు. కానీ ఇక్కడ కథ కాదు, ఆ పరబ్రహ్మ ఎవరైతే మనము పురుష సూక్తంలో తెలుసుకున్నటువంటి పరబ్రహ్మ ఎవరైతే, ఇది నేను అది బొమ్మ మళ్ళీ గీసి చూపించలేను కాబట్టి పురుష సూక్తం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తనలోని పావు భాగాన్ని 1/4 చారానా, ఆ చారానా భాగం లోపల విరాట పురుషుడై ఈ ప్రపంచం అంతా తనలోంచే సృష్టించాడు. ఇక్కడ ఉన్నటువంటి చరాచర జీవరాశులన్నీ తనే. మనము చేస్తున్నటువంటి ప్రతి పని భగవంతుడి పని. ఎందుకని? ఆయన భగవంతుడు క్లియర్ గా చెప్పాడు, తనలోంచే బ్రాహ్మణులు, తనలోంచే క్షత్రియులు, తనలోంచే వైశ్యులు, తనలోంచే శూద్రులు అనేటటువంటి వర్ణములు వచ్చాయని. కులాలు కాదు, వర్ణములు. అంటే సామాజిక వ్యవస్థ కూడా తనలోంచే తీసుకొచ్చాడు భగవంతుడు. జెండర్ భగవంతుడిలోంచే వచ్చింది. సూర్యచంద్రులు, కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువులు అన్ని ఆయనలోంచే వచ్చాయి. ఆహారము ఆయననే, భోజనము ఆయననే, భోక్త కూడా ఆయననే. ఇలాగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఆయన యొక్క రూపాన్ని గనక చూడడము మాటల విషయం కాదు. అర్జునుడు కూడా 7, 8, 9, 10 అధ్యాయాలలో భగవద్గీతలో తెలుసుకున్నాడు భగవంతుడి గురించి పూర్తిగా తెలిసింది. ఆయన అంటాడు కూడా, నాకు నీ గురించి తెలియక నేను అడగట్లేదు. ఒక్కసారి మళ్ళీ కొద్దిగా రివిజన్ చేసుకుందాం. భగవద్గీత 1వ అధ్యాయం లోపల అర్జునుడు, ఎంత పెద్ద అధ్యాయమో 1వ అధ్యాయం మీకు తెలుసు, 47 శ్లోకాలు సుమారుగా కాదు 47 ఉంటాయి అనుకుంటా. ఆ 47 శ్లోకాలలో కూడా అర్జునుడు తన విషాదాన్ని తెలియజేస్తూ, తన ఉక్రోషాన్ని తెలియజేస్తూ, తన బాధను తెలియజేస్తూ ఉన్నాడు.
రెండవ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడటం లేదని చెప్పేసి, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు ఏం చెప్తే అది చేస్తానని చెప్పేసి అన్నాడు. అంటే అర్జునుడికి తెలియక కాదు. ప్రాబ్లం ఏంటంటే శ్రీకృష్ణుడు భగవంతుడు అని తెలియని వాళ్ళ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు రాజసూయ యాగం కూడా జరిగింది అంతకుముందు. ఆ రాజసూయ యాగం లోపల పెద్దల పూజ చేయాలి. ఆ పెద్దల గౌరవం ఎవరికి వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడికి. శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించడం మొదలెడతాడు. అప్పుడు సంపూర్ణ మహాభారతం లోపల, భాగవతం కాదు, సంపూర్ణ మహాభారతం, ప్లీజ్ వినాలి, కొద్దిగా గట్టిగా మంచిగా పట్టుకొని వినాలి. సంపూర్ణ మహాభారతం లోపల అధ్యాయాల పాటు మనం భాగవతంలో నేర్చుకున్న విషయాలన్నీ కూడాను భీష్మ పితామహుడు సభలో అందరికీ తెలియజేస్తాడు. ఏమనుకుంటున్నారా శ్రీకృష్ణుడిని ఇలా ద్వేషిస్తున్నావు? ఎవరనుకుంటున్నావురా శ్రీకృష్ణుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఈ సృష్టి మొత్తము చేసినటువంటిది ఆయననే. సృష్టి స్థితి లయకు కారణం ఆయనే. టైం, స్పేస్ అండ్ మెటీరియల్, దేశము, కాలము, కావలసినటువంటి పదార్థాలు, ముడి పదార్థాలు, ఇవన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించాలి. ఒక్కొక్క అవతారము ఆయనది చెబుతూ, మనం భాగవతంలో నేర్చుకున్న 22 అవతారాల యొక్క సారాన్ని ఆయన అనేక అధ్యాయాలలో చెప్పుకుంటాడు. ఇది మనము ఆల్రెడీ సంపూర్ణ మహాభారతంలో తెలుసుకున్నప్పటికీ అక్కడ నేను అది సంక్షిప్తంగా చెప్పవలసి వచ్చింది, అన్ని అవతారాల గురించి చెప్పకుండా. కాబట్టి ఆయన భగవంతుడు కాదని ఎవరు అడగలరు. అర్జునుడికి కూడా అంతే. భగవంతుడు కాదు అని చెప్పి అనడానికి అవకాశం లేదు. శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తే చాలు వీళ్ళందరూ ఆనందం వచ్చేసేవాళ్ళు. మరి వాళ్ళకి పరిచయం అవడమే చాలా లేట్ గా శ్రీకృష్ణుడు పరిచయం అయ్యాడు. మనందరికీ తెలుసు, పెళ్లి అయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళతో పరిచయం చేసుకుని వస్తాడన్నమాట. అప్పటి వరకు మళ్ళీ శ్రీకృష్ణుడు ధర్మరాజు కంటే కొద్దిగా చిన్నోడు అనమాట. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ధర్మరాజుకి పాదాభివందనం చేసి ఆ తర్వాత మాట్లాడేవాడు. ఎంత సాధన చేస్తే వ్యక్తులకి భగవంతుడు కనిపిస్తాడు. ఎంత చెత్త బయటపడేస్తే భగవంతుడు కనిపిస్తాడు. నారాయణ భట్టాద్రి చాలా చిన్న వయసులో, ఆయన కేవలం సంస్కృత పండితుడు, ఋగ్వేది. అర్థం చేసుకోవాలి, ఇక్కడ హృదయాన్ని అర్థం చేసుకోకపోతే, భాగవత హృదయాన్ని అర్థం చేసుకోకపోతే నారాయణీయం అర్థం కాదు. నారాయణీయం అనేది జస్ట్ కథల సంకలనంలాగా అనిపిస్తుంది, కానీ కాదది. అక్కడ ఒక మనిషి లోపల వస్తున్న మార్పుని మనం కర్మ పద్ధతిలో గుర్తించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అక్కడ నారాయణ భట్టాద్రి లోపల మార్పు వస్తుంది. ఎందుకంటే ఏ విధంగానైతే అర్జునుడు 7, 8, 9, 10 అధ్యాయాలలో భగవంతుడి యొక్క ఇండైరెక్ట్ రూపాన్ని, అంటే అన్నింటిలో భగవంతుడు ఉన్నాడనే రూపాన్ని అన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుంటాడు. చెట్టులో, పుట్టలో, నీళ్లలో, సముద్రంలో, వాయువులో, ఋషులలో, మునులలో, పాండవులలో, కవులలో, అన్నింటిలో నేనున్నాను అని చెప్పినప్పుడు అర్జునుడికి తెలియక కాదు, అన్ని తెలుసు. అయినప్పటికీ కూడా భగవంతుడిని సగుణాకారంలో చూద్దాము, అంటే రూపంతో చూద్దాము, నిర్గుణంగా కాకుండా సగుణంగా చూద్దాము. అప్పుడు విశ్వరూపం చూడడం, ఆ విశ్వరూపం చూసిన తర్వాత పిచ్చెక్కిపోతాడు అర్జునుడు. భగవంతుడా, నిన్ను నేను చూశానని. మరి ఇవే ఈ సగుణంలో ఏ విషయాలైతే చూశాడో అర్జునుడు, అవే విషయాలు నిర్గుణంలో తెలిసాయి. ఆ మాట అర్జునుడు అంటాడు కూడా, నాకు నీ గురించి తెలియకపోవడం ఏంటి మహానుభావ, నీ గురించి తెలుసు నాకు. నారదుడు, అసిలుడు, దేవలుడు వీళ్ళందరూ కూడా చెప్పారు నాకు, వారందరి ద్వారా నీ గురించి విన్నాను, నీ గురించి నాకు తెలియకపోవడమే ఉంది. వ్యాస భగవానుడు, వ్యాసుడే భగవంతుడు, అలాంటి ఆయన కూడా నీ గురించి చెప్పాను, నీ గురించి నాకు తెలియకపోవడం ఏమిటి మహానుభావ, నాకు నీ గురించి చాలా బాగా తెలుసు. కాకపోతే నాకు నిన్ను ప్రత్యక్షంగా చూడాలనుంది, నాకు అర్హత ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు భక్తులుగా ఫీల్ అవ్వకూడదు. భగవంతుడిని మనం భావంలో గుర్తించగలమా? భగవంతుడిని తత్వంలో మనం గుర్తించగలమా? ఆయన గురించి తలుచుకున్నప్పుడు, ఆయన లీలలని గుర్తించినప్పుడు మన హృదయానికి చిల్లు పడుతుందా లేదా? ఆనంద బాష్పాలు బయటికి వస్తున్నాయా లేదా? అదే భాగవతం. భాగవతం నిజంగా చెప్పాలంటే అసలు పురాణంగా కూడా కొంతమంది కన్సిడర్ చేయరు.
రామాయణ మహాభారతాలు, వేదం తర్వాత రామాయణ మహాభారతాలు, దట్స్ ఇట్. కొంతమంది ఇంకా వేరే అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. ఎందుకంటే భాగవతం అనేది మహాభారతంలో ఒక భాగం అంటారు అంతే చాలా మంది. కానీ అటువంటి సంపూర్ణం ఈ భారతంలో భాగము అనుకున్నటువంటి ఈ శ్రీకృష్ణ కథలన్నీ కూడా మనం భాగవతంలో అత్యంత సులభంగా తెలుసుకొని భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవి మనం పెంపొందించుకుంటూ జీవితం అనేటటువంటి ఈ నదిని, ఈ సాగరాన్ని దాటాలి. దాన్ని తరించడము అంటారు. తరించడము అంటే మనకు హిందీ లోపల తేరణ అంటే తేలడం, తరించడం అంటే తేలుకుంటూ తేలుకుంటూ ఒడ్డు దాటడం. ఒడ్డు దాటితే సరిపోదు, ఒడ్డు దాటిన తర్వాత మళ్ళీ మనకు ముక్తి కూడా రావాలి. భాగవతము, తా అంటే తరించడము, ము అంటే ముక్తి, భా భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము. సో ఇవన్నీ తెప్పించేటటువంటిది. ఈ మార్పుని మనము మహానుభావుడి లోపల గుర్తిస్తున్నాము. అతి చిన్న వయసు 27, 28 ఏళ్లకు ఇది రాయడం మాటలు కాదు. అందులో ఆయన ఏం చేశారు, తన టాలెంట్ అంతా ఉపయోగించి రాశారు. ఇన్ని వృత్తాలలో, 28 వృత్తాలలో, అంటే ఛందస్సులలో మళ్ళీ వృత్తాలు అని స్పెషల్ కేటగిరీస్, లఘువుల గురువుల కలయిక ద్వారా ఆ కలయికను మారుస్తూ వచ్చినటువంటి ఈ అమోఘమైనటువంటి 28 వృత్తాలలో రాయడంలో ఆయన ప్రతిభ మనకు తెలుస్తుంది. మామూలుగా అయితే మనకు వేదవ్యాసుడు రాసినవి తప్ప మరేవి ప్రామాణికాలు కాదు. కానీ నారాయణీయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక భక్తుడిలో వచ్చిన మార్పుని మనము కూడా చూస్తూ మనం భక్తులము అని చెప్పి గుర్తించాలి. ఇదే విషయాన్ని నేను ఒక సినిమా, నాగేశ్వరరావు సినిమా గురించి చెబుతూ కూడా మీ అందరికీ కూడా విన్నవించుకున్నాను. అందులో కూడా నాగేశ్వరరావుకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు ఎదురుగా. నన్ను పాలించగా నడిచే వచ్చితివా అంటూ ఆయన పాట పాడుతూ ఆయనకు భోజనం తినిపిస్తూ ఆయనతో మాట్లాడుతూ ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రతి చోట చూడగలిగేటటువంటి స్థాయి నారాయణ భట్టాద్రిది. అటువంటి అమోఘమైనటువంటి ఇది ఈ దశమ స్కందము. ఆ దశమ స్కందం లోపల ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం. శ్రీకృష్ణుడి యొక్క జననం తెలుసుకున్నాం. అద్భుతమైనటువంటి జననం తర్వాత పాపం ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచినే ప్రారంభం అయిపోయింది. ఒకసారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, సేమ్ డే నాడు వచ్చేసాడు, నందవ్రజంకి వచ్చేసాడు. మరి నందవ్రజం వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులు కదా, వీళ్ళు అదృష్టవంతులు. ద్రోణుడు ఆయన భార్య, ఈ ద్రోణుడు అనేటటువంటి ఒక వసువు ఆయన కోరుకున్నాడు భగవంతుడిని కుమారుడుగా కావాలి అని చెప్పి. వాళ్ళు నందుడు, యశోద అనేటటువంటి రూపం లోపల వాళ్ళ జన్మాన్ని ఎత్తడం జరిగింది అని మనం గత వారం తెలుసుకున్నాం. కాబట్టి కారణ జన్ముడు శ్రీకృష్ణుడు. ఎక్కడ ఏం చెయ్యాలి అనే విషయము శ్రీకృష్ణుడికి క్లారిటీ ఉంది. అంటే ఎవరింట్లో జన్మ ఎత్తాలి, మళ్ళీ ఎవరింట్లో పెరగాలి, అది ఇక్కడ మళ్ళీ నందుడు, యశోద రూపం లోపల వీరికి ఇచ్చిన వరాన్ని పూర్తి చేశాడు, వారికి ఇచ్చిన వరాన్ని కూడా పూర్తి చేశాడు. ఇక భూమి యొక్క భారాన్ని తొలగించాలి. వరాహస్వామి రూపంలో భూమిని పైకి లేపినటువంటి వాడు, మొత్తం భూమిని పైకి లేపాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు. మరి ఆ సమయంలో భూదేవి తోటి మళ్ళీ అంటుంది, నన్ను అప్పుడు నువ్వు కాపాడావు, నీళ్ళల్లో రసాతలంలో ఉన్నటువంటి నన్ను కాపాడావు. మరి ఇప్పుడు ఈ పాపం ఉన్నటువంటి ఈ పాపం పెరిగిపోయింది, భూమి పెరగడానికి అవకాశం లేదు, పాపాన్ని తగ్గించాలి అంటే మరి ఎవరెవరిని చంపాలి? ఆ చంపిన వాళ్ళలో కూడా అందరూ కూడా దుర్మార్గులను చంపడము, అసురులను రాక్షసులను చంపడమే కాదు. అసురులకు రాక్షసులకు తేడా తెలుసుకున్నాం మనం. అసురులు అంటే చెడు ప్రవర్తన ఉన్నటువంటి వాళ్ళని అసురులు అంటారు. చెడు ప్రవర్తన అంటే తాగడం, తిరగడం, అబద్ధాలు మాట్లాడడం, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడం. ఇప్పుడు మీలో ఎవరన్నా ఉన్నారేమో చూసుకోండి. జంతువులను హింసించడము, వేరే వాళ్ళ మీద నెగటివ్ గా మాట్లాడడము, వేరే వాళ్ళని చులకనగా చూడటము, వీటిని ఆసురి లక్షణాలు అంటారు. మదం, గర్వం, నాకు 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, గర్వం, నేనేదో గొప్ప ఇది అని. ఏమీ సాధించలేని వాళ్ళు మాత్రమే ఈ గర్వానికి ప్రతీకలు అవుతారు. గర్వం అనేది ఉండకూడదు. గర్వం దేనికి పడాలో చెప్తా. ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడాలి, మహోన్నతమైనటువంటి భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి. అంతేగాని 10 మందికి నువ్వు క్లాసులు చెప్తుంటే గొప్పవాడివి అయిపోవు. 10 మంది నిన్ను గొప్పవాడివి అంటే గొప్పవాడివి అయిపోవు. దానికి కాదు గర్వం రావాల్సింది. గర్వం రావాల్సింది దేనికి అంటే హిమాలయం అనేటటువంటి కిరీటం పెట్టుకున్నటువంటి భారతమాత 3 వైపుల నుంచి సముద్రాలు ఆవిడ పాదాలు కడుగుతున్నాయి, దుర్గామాత యొక్క పాదాలు కడుగుతున్నాయి. శ్రీలంక అనేటటువంటి పుష్పాన్ని అక్కడ సమర్పించాం. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి పంటలు, విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మన దేశంలోనే దొరుకుతాయి. ప్రపంచంలో అందరికంటే కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటిది అఖండ భారతదేశంలో. అంటే భగవంతుడు తన కోసమని సృష్టించుకున్నటువంటి
ఈ ప్రాంతంలో ఈ భరతఖండంలో పుట్టించినందుకు గర్వపడు. ఎస్, అది గర్వపడాల్సిన విషయం. అంతేగాని ప్రతి చిన్న దానికి గర్వపడుతూ పోకు. నేను తీన్ మార్కాన్ని అన్నప్పుడు ఇలా పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మనం ఎంత చిన్నగా ఉన్నాము అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు ఎవరెవరికైతే ఆసురీ లక్షణాలను తగ్గించాలో వారి ఆసురీ లక్షణాలను తగ్గించడం, ఎవరెవరైతే రాక్షస లక్షణాలు ఉన్నాయో, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆసురీ లక్షణాలు, మదం అంటే గర్వం కూడా ఆసురీ లక్షణమే, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు గర్వపడ్డారు అంటే ఆసురీ లక్షణం. సో గర్వపడద్దు. పొగరు అస్సలు పనికిరాదు. అవతల వాళ్ళని నిందించడం, చులకనగా చూడడం, మీకు నచ్చకపోతే దూరం వెళ్ళిపోండి, దూరం వెళ్ళండి, ప్రయత్నం చేయండి, దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కనీసం మానసికంగా దూరం చేయండి. ఫిజికల్ గా దూరం చేయలేకపోతే కనీసం మనస్సుతోటి దూరం చేసుకోండి. అంతేగాని ద్వేషించద్దు. ద్వేషిస్తే మళ్ళీ మనం భగవంతుడికి దూరం అవుతాం. ప్రయత్నం చేయండి. అంటే నేను అన్ని ఒక్క రోజులో రావు కాబట్టి ప్రయత్నం చేయండి. ఎవరి మీద నా ద్వేషం వస్తే వదిలేయండి. నేను ఏ జన్మ పాపాలో, ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయింది, నేనేమనుకున్నాను, ఏ జన్మ పాపము అనుభవించని, అలా అనుకొని సంతోషపడండి. అప్పుడు ఏమైతుంది, మన పాపాలు కరిగిపోతున్నాయంటే సంతోషం వేస్తుంది కదా. అలా అనుకోండి. ఎవరైనా మనం తిడుతుంటే పోనీలే నా పాపాలు ఇలా కరిగిపోతున్నాయని చెప్పి సంతోషపడండి. ఎందుకంటే ఎవడు ఎంతన్నా కానివ్వండి, ఇవాళ నాకు భారతరత్న వచ్చింది అనుకోండి, రేపు పొద్దున నేను ఉండకపోతే లాభం ఏమిటి? కనీసం భారతరత్న తీసుకోవడానికి కూడా నేను లేకపోతే, అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ఇవ్వడానికి టైం పడుతుంది కదా, అది తీసుకోవడానికి నేను లేకపోతే లాభం ఏమిటి? కాబట్టి ఇక్కడ ఈ ప్రపంచంలో దొరికేటటువంటివన్నీ కూడా అశాశ్వతం అన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు ఈ శరీరంతో యాచీవ్ చేసిన వాటితో పెద్దగా ఆనందం అనిపించదు. ఎప్పుడైతే ఆ ఆనందం అప్పుడు గర్వం అనిపించదు. ఎప్పుడైతే గర్వం అనిపించదో మనం ఆసురీ లక్షణాలకు దూరంగా వెళ్ళిపోతాం. మనలో ఉన్న దైవత్వాన్ని పెంపొందించుకోవడమే శ్రీకృష్ణ అవతారం లోపల మనకు అందించినటువంటి సందేశం. మనలో ఉన్న దైవ లక్షణాలు, ప్రశాంతత, నిర్మలత్వం, భగవంతుడి పైన నమ్మకం. భగవంతుడు ఎక్కడో కాకుండా యాదవ కుటుంబంలోనే జన్మించడానికి కారణం ఏమిటి? ఎందుకంటే అమాయకత్వం, ప్రేమ. ఇళ్లలో పనులన్నీ మానేసి అందరూ కూడా శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చి కూర్చునేవారు. శ్రీకృష్ణుడు నవ్వుతే చూడు ఎంత బాగా నవ్వాడు అని చెప్పి. ఆయన కూడా టైం చూసుకొని ఎవరెవరిని చూసి నవ్వాలో వాళ్ళని చూసి నవ్వుతుండేవాడు. ఇక వాళ్ళు మురిసిపోయేవాళ్ళు, బాబోయ్ నన్ను చూసి నవ్వాడు, శ్రీకృష్ణుడు ఇలా చేశాడు, శ్రీకృష్ణుడు అలా చేశాడు. ఇంట్లోపల కూడా అత్త కోడళ్ళు అప్పటిదాకా కొట్టుకునేవాళ్ళు, మానేశారు. దబదబా వంట చేసుకుని వెళ్దాం పదండి అని చెప్పి. టీవీ రాని కొత్తల్లో, మనకు దూరదర్శన్ టీవీ లేని కొత్తల్లో అత్త కోడళ్ళు బాగా కొట్టుకునేవాళ్ళు. టీవీ వచ్చి సీరియల్ అన్ని వచ్చిన తర్వాత దబదబా వంటలు అవి ఇవి చేసేసి టీవీ ముందు కూర్చుని ఆ టీవీలో జరిగే షోలలో మళ్ళీ ఏమేం జరిగిందని చక్కగా మాట్లాడుకుంటూ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఈ విధంగా ఏమైందంటే బయట వాళ్ళతో కాస్త రిలేషన్షిప్స్ తగ్గడానికి కూడా టీవీనే కారణం. ఒక రకంగా మంచిదే. అయితే ఆ విధంగా శ్రీకృష్ణుడిని చూసి అయిపోయింది, తొందరగా పనులన్నీ చేసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఆయన చూస్తూ వీళ్ళందరినీ చూస్తూ నవ్వడము, కళ్ళు మూసుకున్నట్టుగా యాక్ట్ చేయడం, పిల్లాడు పడుకున్నాడు అనుకునేసరికి మళ్ళీ కళ్ళు తెరవడము, కళ్ళు తెరిచాడు, ఇలా కాళ్ళు కదిపేవాడు. ఆ కాళ్ళను చూసి జనాలందరూ మురిసిపోయేవారు. ఆయన కాలికున్న గజ్జల శబ్దం ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుండేది. దాన్ని చూసి శ్రీకృష్ణుడిని గుర్తుపెట్టేవాళ్ళు. చాలా చిన్నప్పుడే ఆ శబ్దాన్ని చూసి మురిసిపోయేవారు అందరూ కూడా. అరే ఎలా ఉంది శబ్దం చూడవచ్చు అని చెప్పేసి. మరి మిగతా అందరూ కూడా గజ్జలు కట్టుకునేవారు, కానీ శ్రీకృష్ణుడి గజ్జలకే ప్రత్యేకమైనటువంటి అవి అందెలా రవలి డిఫరెంట్ గా ఉండేది. అదే ఒక వేణుగానం లాగా కనిపించేది అందరికి. ఆయన రూపం మరి రూపం చెప్పాలంటే కర్రేగా ఉండేవాడు. కానీ మరి ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత సమ్మోహనం? ఎందుకు అంటే అందరూ కూడా భగవంతుడిని చూడగలిగారు, భగవంతుడిని మావాడు అనుకున్నారు. పిల్లవాడు పూతనని చంపేశాడు, పోతన కాదు పూతన. అప్పటికి అంతా ఆడుకుంటున్నాడు పిల్లాడు అని చెప్పేసి దబదబా పిల్లాడిని ఎత్తుకుని దబదబా దగ్గర చేర్చుకుంది తల్లి. అంతే. తృణావర్తుని చంపేశాడు. అప్పుడు కూడా తల్లి భయపడింది, అమ్మో ఏమైంది అని చెప్పేసి. తృణావర్తుడి సమయం లోపల కూడా తను వచ్చేసేసి పిల్లవాడు ఇంత గాలిలో ఎగిరి కిందికి వచ్చేసాడు. అమ్మో ఏం జరిగిందో అని తెలియదు. పిల్లాడు చూస్తే రాక్షసుడి మీద కూర్చొని ఆడుకుంటున్నాడు. అందరి ఇళ్ల లోపల అల్లరి చేస్తున్నా కూడా తల్లికి ఏమీ కోపం వచ్చేది కాదు. ఒకసారి బాగా కోపం వచ్చింది. కోపం వస్తే ఆమె కోపాన్ని తగ్గించడానికి ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేశాడు. నేను చెయ్యలేదంటే చెయ్యలేదమ్మా, నన్ను నమ్మమ్మా, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, వాళ్ళకి జలసి. నువ్వు ఇంట్లో ఇయ్యకపోతే కదా నేను బయటకు వెళ్ళి వెన్న తీసుకునేది, నువ్వు ఇంట్లో నేను అడిగితే ఇయ్యవా? తల్లి ఇంకా కోపంగా ఉంటే, నువ్వు నా తల్లివి, నువ్వు మంచిదానివి,
బాగా ప్రేమిస్తావు నన్ను, అట్లా ఇట్లా అన్ని చెప్తాడు. అయినా కూడా ఆవిడకి కోపం తగ్గదు. అంటే కోపం తగ్గదు కాదు, కోపం ప్రకటిస్తూ ఉంటుంది. మళ్ళీ కృష్ణుడు చెప్తూ ఉంటాడు, ఇంకా రేపటి నుంచి నేను ఎందుకు ఇక పొద్దున్నే వెళ్ళిపోతున్నాను. చిన్న పిల్లాని, 5 ఏళ్ల పిల్లాడు, 6 ఏళ్ల పిల్లాడు ఆ మేత చేయడానికి ఇన్ని పశువులను తీసుకుని వెళ్ళమంటావు, దుమ్మంతా నా ముఖం మీదే వస్తుంది. టైం ఎక్కడుంది? తెల్లారగానే పంపించేస్తున్నావు చెద్దు మూట ఇచ్చేసి, ఎవడో సాయంత్రం వస్తున్నాను, నాకు ఇక టైం ఎక్కడుంది? వెన్నెలు తినే టైం ఉందా నాకు? ఇంటికి వచ్చిన తర్వాత నీతోటే ఉంటున్నాను, ఇంకెక్కడుంది టైము అనగానే తల్లికి బాధేసి, అవును నాన్న నిజమే అని చెప్పేసి దగ్గర తీసుకుంటుంది. దగ్గర తీసుకుని, లేదు నాన్న నీకు తప్పే, నేను నీకు వెన్నెలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అన్ని చెప్పి చెప్తుంది. తల్లి కోపం అంతా తగ్గిన తర్వాత, అమ్మ యాక్చువల్ గా నీకు ఒక మాట చెప్పాలి, ఏంటి అంటే అందరిలో వెన్న కొట్టేసి తిన్నది నేనే అని చెప్పి చెప్తాడు. అప్పటి వరకు కూడా ఏ విషయంలో అయితే తల్లి కోప్పడుతూ ఉన్నదో ఆమెకి ఈసారి కోపం అనిపించదు. తింటే తిన్నావులే, వాళ్ళకి దొబ్బుడాయా, ఎందుకు తిన్నా, ఏమైంది, వెన్న తింటే ఏమైంది, పిల్లాడు వచ్చి వెన్న తింటే ఇవ్వలేరా ఆ మాత్రము, అయినా పిల్లలు కాకపోతే అల్లరి పెద్దవాళ్ళు చేస్తారా, ఏం పర్లేదు నాన్న అని చెప్పేసి అంటుంది. మయ్యా మోరే మైనే హిమాఖన్ ఖాయో, నేనే తిన్నాను ఆ వెన్నని, నేనే తిన్నాను అని చెప్పి చెప్పాడు. అంటే ఈ విధంగా భగవంతుడు చేసినటువంటి లీలలన్నీ తలుచుకుంటున్నారు. ఇంకా ఇదే కాదు, ఆయన పేరేంటి మర్చిపోయాను, లీలాశుకుడు. ఆయన రాసిన దాంట్లో ఆయన ఇంకా మరింత గొప్పగా రాశారు శ్రీకృష్ణుడి లీలల గురించి. ఆయన వెన్నగొట్టడానికి వెళ్తే అందరూ కూడా మంచి ప్లానింగ్ చేశారు. ఏంటంటే శ్రీకృష్ణుని ఎలా అయినా కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందాం. ఒకళ్ళు వెళ్ళి పట్టుకుంటారు, పట్టుకోగానే ఆయన కుండలో చేయి పెడుతుంటే పట్టుకుంటారు, పట్టుకోగానే ఎవరు నువ్వు అంటారు, అంటే బలరాముడు తమ్ముణ్ణి అని చెప్తాడు, బలానుజ. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఏమన్నా అయితే అన్నని పట్టుకో, తన పేరు చెప్పట్టేది, శ్రీకృష్ణుడే అని చెప్పట్టేది, వాళ్ళకి తెలియకరా శ్రీకృష్ణుడు అని. వాళ్ళకు కూడా సరదా, ఈ గేమ్స్ వాళ్ళకు కూడా సరదా. బలానుజ అంటే బలరాముడి తమ్ముణ్ణి, అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తే బలరాముడిని పట్టుకోండి, నన్ను కాదు. మా గ్యాంగ్ లీడర్ బలరాముడు. ఇలాగా మరైతే ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, మా దూడ తప్పిపోయింది వెతుక్కుంటూ వచ్చాను అని. ఆహా, మరి దూడ తప్పిపోతే మరి కుండలో ఎందుకు చేయబెడుతున్నావు అంటాడు. అంటే ఆ కుండలో ఏమన్నా దూరిందేమో చూద్దాము లోపల అని చెప్పేసి చూస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడి లీలల్ని మహానుభావులు అందరూ కూడా ఊహించగలుగుతున్నారు. నారాయణ భట్టాత్రి కూడా అంతే. లీలాశకుడు మరోసారి పైన కుండ పెట్టేసేసి కింద వాటికి గంటలు పెట్టారన్నమాట. శ్రీకృష్ణుడు వీళ్ళ గ్యాంగ్ వచ్చినప్పుడు ఆ గంటలన్నీ మోగేలాగా, శ్రీకృష్ణుడు కనుక అది ముట్టుకోగానే గంటలు మోగుతాయి, అందరూ వచ్చేసి, అంటే అలారం లాగా అన్నమాట, అందరూ వచ్చేసేసి శ్రీకృష్ణుడిని పట్టుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అందరూ ఆవిడ గంటలు పెట్టి చూస్తుంది. శ్రీకృష్ణుడు అందరిలోకి వెళ్ళి ఈవిడింటికి కూడా వెళ్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ వెన్న కనిపిస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కొట్టడమే, అంతే. గ్యాంగ్ అంతా ఉంటారు కదా వీళ్ళ తొట్టి గ్యాంగ్, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కడము, కొట్టడము, తీసుకోవడం. అప్పుడు నాకు అర్థమవుతుంది, కొట్టద్ది వల్ల కొడితే అంతా అవుతుంది, మనం కామ్ గా ఒకళ్ళ పైన ఒకళ్ళు ఎక్కి తీద్దాం. మన గంటలు ఉన్నాయి కదా, గంటలు మోగుతాయి అంటే వర్రీ అవ్వకండి ఆ గంటలకి చెప్తారు, మీరు అస్సలు సౌండ్ చేయొద్దు అని చెప్పేసి గంటలు. భగవంతుడు కదా చెప్తే ఆ గంటలు ఎందుకు మోగుతాయి, కామ్ గా ఉంటాయి అవి. ఒక్కొక్కళ్ళ వీళ్ళ గ్యాంగ్ అంతా లోపల చేతులు పెట్టడం, కావలసినంత తినడం, తినేసిన తర్వాత లాస్ట్ కి శ్రీకృష్ణుడు వంతు వస్తుంది. శ్రీకృష్ణుడు వంతు వచ్చి శ్రీకృష్ణుడు మంచిగా లోపల పెట్టి చేయి పెట్టి నోట్లో పెట్టుకోగానే ఒక్కసారిగా గంటలన్నీ మోగుతుంటాయి. అదిరిపోతాడు. వద్దని చెప్పాను కదా మీకు, మోగవద్దు అని చెప్పాను కదా, ఎందుకు మోగావంటే, భగవంతుడు అయినటువంటి నువ్వు నైవేద్యం తినేటప్పుడు ఆలయాలలో అన్ని చోట్ల ప్రతి చోట కూడా మోగడం అలవాటైపోయింది. భగవంతుడికి నైవేద్యం ఇస్తున్నప్పుడు ఏదైతే మొగాలో ఆ సంస్కారాన్ని మేము కొనసాగించాం. అంతే, అలవాట్లో చేసిన పొరపాటు అంతే అని చెప్పేసి చెబుతారు. భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఆయన లీలల ద్వారా మనం ఏమి గుర్తించాలి అంటే, ప్రతి చోట కూడా భగవంతుణ్ణి ప్రేమించగలగడమే భక్తి. భగవంతుడి ప్రేమ అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అలాంటి మహోన్నతమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం. అదే నారాయణ భట్టాద్రిలో వస్తున్నటువంటి మార్పు. ప్రతి కథ యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి లీలను ఆయన గుర్తిస్తున్నాడు. గత వారము ఆయన ఆ కొండ చిలువ అజగర రూపం దాన్ని గుర్తించారు. అందులోకి వెళ్ళిపోయారు అందరూ. వెళ్ళిపోతే ఆ కొండ చిలువ రూపంలో అందరికీ భయం లేదు, శ్రీకృష్ణుడు ఉన్నాడు.
కొద్దిగా పెద్దడయ్యాడు, 6-7 ఏళ్ళు అయ్యాడు. కొద్దిగా అందరికీ భయం లేదు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయారు లోపలికి. అప్పుడు శ్రీకృష్ణుడు చూశాడు వీళ్ళందరూ వెళ్తే తనకు కూడా వెళ్ళక తప్పదు, తను కూడా లోపలికి వెళ్ళి తన రూపాన్ని పెంచి దాన్ని చంపేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సులభం, అఘాసురుడిని చంపేశాడు. ఇలాగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ వస్తున్నాడు ఆయన. చక్కగా మళ్ళీ నవ్వుకుంటూ వస్తున్నారు, మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకు అందరూ కూడా. ఏ రకమైనటువంటి గోళ లేదు. మళ్ళీ వత్సాసురుడు రూపం లోపల ఒకసారి వస్తారు, అన్ని గోవులు ఉంటాయి, ఆ గోవుల రూపంలో ఇంకో గోవు కనిపించడం, ఆ రూపంలో మళ్ళీ రావడము, దాన్ని శ్రీకృష్ణ బలరాములు సంహారం చేయడం, అది మనం చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి తాడి చెట్లు, ఆ తాడి చెట్టు దగ్గర ధేనుకాసురుడు, ఆ ధేనుకాసురుడు అనేటటువంటి రూపంలో ఉన్నదాన్ని బలరాముడు దాన్ని విసిరి చెట్లకేసి కొట్టి చంపేశాడు. జంబూకములు అన్నటువంటి విషయం కూడా గత వారం తెలుసుకున్నాము. వాటన్నిటిని కూడా సంహరించడం అనేది గత వారం మనం చూసుకున్నాం. సో ఈ విధంగా మొత్తం రాక్షసులందరినీ సంహరించారు. ఇక కాళీయుడి చరిత్ర మనం తెలుసుకున్నాము. కాళీయుడికి గరుత్మంతుడికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని తెలుసుకున్నాము. గరుత్మంతుడు ఆహారాన్ని కాళీయుడు తీసుకోవడం వల్ల అప్పటి నుంచి కాళీయుడికి గరుత్మంతుడికి వీరిద్దరికి గొడవలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అప్పటి నుంచి గరుత్మంతుడు అవకాశం దొరికినప్పుడల్లా ఈ కాళీయుడిని మర్దనం చేయాలి అని చెప్పి చూస్తున్నాడు. ఇదే సమయం లోపల కాళీయుడు కూడా ఏం తక్కువ తిన్నవాడు కాదు, గొప్ప సర్పజాతి, 1000 తలలు కలిగినటువంటి వాడు, అమిత పరాక్రమవంతుడు. రమణక ద్వీపం లోపల ఉండేవాడు. ఆ రమణిక ద్వీపం నుంచి వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి, గరుత్మంతుడి నుంచి తప్పించుకోవాలి. ఆయనకి ఈ మడుగు దొరికింది, కాళీయం మడుగు దొరికింది. ఈ కాళీయం అనేటటువంటి ఈ మడుగు ఏదైతే ఉందో ఇది కాళింది నది. ఈ కాళింది నదిని కాళింది మడుగుగాను కాళింది సరస్సుగాను కూడా మనం చాలా చోట్ల చూస్తాం. చిన్న పాయగా వచ్చినప్పుడు దాన్ని ఒక మడుగు సరస్సు అంటారు, పెద్దగా వెళ్తున్నప్పుడు దాన్నే యమునా నది కాళింది నది అంటారు. యమునా అన్న కాళింది అన్న ఒకటే. ఆవిడే శ్రీకృష్ణుడిని ప్రేమించి తపస్సు చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అన్న విషయాన్ని కూడా మనము తర్వాత ఆయన వివాహాలు వచ్చినప్పుడు తెలుసుకుంటాము. ఇంతకుముందు భాగవతంలో తెలుసుకున్నాం. అటువంటి కాళీయుడు వాడు ఏం చేస్తాడు, ఈ గరుత్మంతుడుకున్న శాపం తెలుసు. గరుత్మంతుడు ఒకసారి ఏం చేస్తాడు, ఇందులో ఉన్నటువంటి సౌబరి అనేటటువంటి ఋషి ఎవరైతే ఉంటారో ఆ సౌబరి అనేటటువంటి ఋషి లోపల చేపలతో ఆడుకుంటూ 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 ఈ మడుగులో ఉన్నటువంటి వాటితో ఆయనకి ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గరుత్మంతుడు ఒక చేపను తినడం చూసి గరుత్మంతుడికి శాపం పెడతాడు. అప్పటిదాకా ఆనందంగా ఉన్నటువంటి ఒక చేప గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం కోల్పోవడము, ఒకరికి ఆహారం అవడము చూసి ఆయన అంటాడు, ఈ మడుగు దగ్గరికి వచ్చావంటే నువ్వు చచ్చిపోతావని చెప్పి శాపం పెడతాడు గరుత్మంతుడికి. దాంతో గరుత్మంతుడు ఆ ఛాయలకు రాడు. కాళీయుడికి ఇది అవకాశం దొరికింది, వచ్చేసి చక్కగా ఈ మడుగు లోపల ఉండిపోయాడు. ఇంకా గరుత్మంతుడు రాడు, నాకేమీ ప్రమాదం లేదు అని చెప్పి. మరి ఇతనికి ఉన్నటువంటి విషయం మంచిగా ఫ్యామిలీతో మంచి సెటప్ పెట్టుకున్నాడు, ఫ్యామిలీ పిల్లలు అందరూ. తీరా చూస్తే ఎదురుగా ఉన్నటువంటి చెట్లు చచ్చిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, అందరూ చనిపోతున్నారు. ఆ విషం వల్ల నీరు కూడా అపవిత్రమవుతున్నాయి. ఈ సమయం లోపల ఇక్కడ దాకా రానటువంటి ఈ గోపాలులందరూ కూడా ఒకరోజు ఎండాకాలం లోపల దాహం బాగా ఎక్కువ ఉంటుంది, అక్కడికి వచ్చేస్తారు. పాపం ఏం చేయాలో తెలియదు, పాపం వచ్చి అక్కడ చూసేసరికి నీళ్లుంటాయి, తాగేస్తారు, తెలియకుండా తాగేస్తారు. తాగగానే అందరూ చనిపోతారు. చనిపోగానే శ్రీకృష్ణ పరమాత్మ కేవలం తన చూపు ద్వారా వీళ్ళందరినీ కూడా బతికిస్తాడు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గుర్తించాలి, అసలు ఒకరిని బతికించడం అనేటటువంటి విషయం ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. బతికించడం అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ గోపాలుడు వీళ్ళందరికీ చాలా విషయాలు తెలియక కాదు, తెలుస్తాయి వీళ్ళందరికీ. మనం తర్వాత కూడా తెలుసుకుంటాము. వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ నాన్నగారికి తర్వాత ఊర్లో పెద్దలకి చెప్తూ ఉంటారు శ్రీకృష్ణుడు చేసినటువంటివన్నీ కూడా. అంతకుముందు శకటాసురుడు, తర్వాత రోకలి రూపంలో వెళ్ళి మణిద్వీపుడు, నలకుబేరుడు వీరికి శాప విమోచనం చేయడము, అందులోంచి దివ్య వ్యక్తులు వెళ్ళిపోవడము, ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ఏదో సడన్ గా మర్చిపోతున్న విషయాలు కాదు. యశోదాదేవికి విశ్వరూపము కనిపించినప్పటికీ కూడా ఆవిడ మర్చిపోయింది, కానీ వీళ్ళు మర్చిపోవడం లేదు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకుని ఊర్లో డిస్కస్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసు. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం తెలియకపోవడం అనేటటువంటిది అసంభవము. అటువంటి జనాలు ఈ జనాలందరూ చూస్తున్నారు. బతికించడం అనేటటువంటిది మాటలు కాదు, వారందరికీ తెలుసు. గోవులు కూడా చనిపోతాయి. గోవులు కూడా సంతోషంగా శ్రీకృష్ణుడిని చూసి అంబా అంబా అంటాయి. అంబా అంటే తల్లి అని. భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి. అందరూ అలా భగవంతుడు చుట్టూరా చేరిపోయారు. అయస్కాంతం చుట్టూ ఇనుప ముక్కలన్నీ ఉన్నట్టుగా మనమందరం కూడా అంతే, ఆ భగవంతుడి యొక్క స్వరూపానికి దగ్గరగా ఉన్న వాళ్ళం. కాకపోతే నిరంతరము ఆ చింతనలో ఉండకుండా అనవసరమైనటువంటి విషయాలలో మనము శ్రద్ధ పెడుతూ
సరైనటువంటి విషయాన్ని, అసలైనటువంటి ఆనందాన్ని గుర్తించలేకపోతున్నాము. శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా ఎత్తు నుంచి దూకేసి ఆ నీళ్ళలోకి దూకగానే నీళ్ళలు మొత్తము కదిలిపోయాయి. ఈ ప్రపంచమంతా కూడా భరిస్తున్నటువంటి ఒక మహానుభావుడు ఆ నీళ్ళలోకి దూకితే నీళ్లు ఒక్క చుక్క ఉండకుండా పక్కకి వెళ్ళిపోతాయి. అందులోంచి అప్పుడు కాళీయుడు భయంకరమైనటువంటి క్రోధావేశుడై భయంకరమైనటువంటి రూపంతో బయటకు వస్తాడు. ఆయన వచ్చేసేసి ఇక విపరీతమైన శబ్దం చేసుకుంటూ శ్రీకృష్ణుని ఏదో విధంగా, శ్రీకృష్ణుడు అంటే ఏదో మామూలు అనుకుని విపరీతమైనటువంటి రూపంతో విషం కక్కుతూ, ఎట్లా ఆ విషం ఎలా ఉందిట అంటే అగ్ని గనక ఇలా శిఖలు అంటే అగ్ని ఇలా మనకు స్టీల్ ప్లాంట్స్ లో వీటిలో ఎలా అయితే బయటకు వస్తుందో ఆ రేంజ్ లోపల విషం కక్కుతూ బయటకు వచ్చేసాడు. ఎంత పెద్దగా ఉన్నాడు అంటే ఓ పెద్ద అంజనా పర్వతం మీద అనేక రకాల శిఖరాలు ఉన్నట్టుగా ఆయన పడగలున్నాయి, ఆయన తలలున్నాయి. పెద్ద పర్వత రూపం, అనేక తలలు, 1000 తలలు ఉన్నటువంటి అతను వచ్చాడు. రాగానే ఇంకా వాటన్నిటిని కూడా చూశాడు. ఆ విషవాయువులన్నిటి నుంచి అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గోపాలందరూ భయపడిపోతున్నారు. ఆయన ఏం చేశాడు, తన పడగల లోపల శ్రీకృష్ణుడిని చుట్టేస్తారు. చుట్టేగానే ఒక్క క్షణం శ్రీకృష్ణుడు కనిపించకపోయేసరికి అప్పటి వరకు ఆయన మనల్ని కాపాడాడు అవి అన్ని మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ అయ్యో శ్రీకృష్ణుడు కనిపించట్లేదు, శ్రీకృష్ణుడు మేమెందుకు ఇంకా బతుకున్నాం, ఆయన లేనటువంటి జీవితం మాకెందుకు, అందరూ మళ్ళీ బాధపడుతూ ఏడుస్తూ దూకెళ్దాం అనుకుంటున్న సమయం లోపల మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ బంధాన్ని విడిపించుకుంటూ నవ్వుతూ పడగలపైకి చేరాడు. పడగలపైకి చేరగానే ఇంకొకసారిగా ఆ చిరునవ్వు చూడగానే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మెల్లగా అప్పుడు విన్యాసం ప్రారంభించాడు భగవంతుడు. ఒక్కసారిగా దానిపైన కూర్చొని నృత్యం చేయడం మొదలెట్టాడు అనమాట. అప్పుడు ఆయన కాళ్ళ అందెలు అలా మధురంగా మోగుతున్నాయి. మనం అనుకున్నాం ఇంతకు ముందే ఆయన అందెలు ఎలా ఉంటాయి అంటే వేణుగానం లాగా. ఆ వేణుగానం లాంటిది. అంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఆనందమే ఆనందం. ఒక్కసారి ప్రశాంత చిత్తులై ఏదో ఒక అడవికో ఒక శబ్దం లేని ప్రదేశంకో వెళ్ళి చూడండి. పశువుల శబ్దాలు, సూర్యుడి యొక్క వెలుతురు, చెట్ల యొక్క రంగులు, ఆకుల ప్రతి రంగు, అనేక రకాల గ్రీన్ షేడ్స్ అంటాం కదా, అవన్నీ చూస్తూ ఉండండి. చిన్న చిన్న తెలియని అప్పటి వరకు మనం చూడనటువంటి జీవులు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని అలా చూస్తూ ఉండండి. ఇవన్నీ కూడా మిరకిల్సే, ఇవన్నీ కూడా అద్భుతాలే, ఇవన్నీ కూడా ఆశ్చర్యాలే. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు ఇవన్నీ చేస్తుండడం ఏవైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకమైనటువంటివి కాదు. ఆయన కంకణాలు మోగుతున్నాయి, ఆయన మెడలో ఉన్నటువంటి హారాలు మోగుతున్నాయి, ఆయన అందెలు మోగుతున్నాయి. ఇవి కూడా ఎలా మోగుతున్నాయంటే ఒక సిస్టమేటిక్ లయబద్ధంగా మోగుతున్నాయి. ఆ శబ్దానికి అందరూ చూస్తూ ఉంటారన్నమాట. చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ చేస్తూ నవ్వుతున్నాడు కూడా. ఆ ముఖం పైన నవ్వు అందరూ చూస్తూ ఉన్నారు అనమాట. ఇంకెలా ఉంది అంటే ఇక అసలు చాలా దేవలోకం లోపల అప్సరసలు నృత్యం చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సంగీతం ఇదే ఉంటుందో, గంధర్వులందరూ వారు సంగీతాన్ని వినిపిస్తున్నారా అన్నటువంటి అద్భుతమైనటువంటి నృత్యం చేస్తూ కనిపిస్తారు అనమాట. ఒక్కొక్క పడగ మీద ఆయన బరువు తట్టుకోలేనప్పుడు ఆయన తలకాయ వంచేస్తున్నాడు ఇట్లాగా. కాళిందుడు పక్కకి వెళ్తున్నాడు. ఆయన ఇంకో దాని మీద కాలు పెడుతున్నాడు, ఇంకొక దాని మీద కాలు పెడుతున్నాడు. ఏ పడగలైతే ఉన్నతంగా ఉన్నాయో, ఏ పడగలైతే తగ్గిపోయాయో వాటి మీద ఉన్నట్లేదు ఆయన. శక్తి శ్రీకృష్ణుడి యొక్క దాన్ని తట్టుకోలేక బరువుని, ఆయన లయబద్ధమైనటువంటి కదలికలను తట్టుకోలేకుండా ఉన్నటువంటి కాళిందుడు తలలు వంచినప్పుడు మిగతా తలల మీదకి వెళ్ళిపోతున్నాడు. అలా నృత్యలీలను ప్రదర్శిస్తూ ఉన్నాడు అనమాట. ఒక్కొక్క తల ఇలా వంగిపోతున్నాయి. ప్రతి తల ఆయనకి దండం పెడుతున్నట్టుగాను, భగవంతుడా నీ ముందు నేను ఓడిపోతున్నాను. ఆయన నోట్లోంచి రక్తం బయటికి వస్తుంది. రక్తం బయటికి రావడం అంటే ఏంటి? నిజంగా రక్తం బయటికి రావడం కాదా, అహంకారం పోతుంది. భగవంతుడినే ఎదిరించాలి. చాలా మంది భగవంతుని నమ్మము, భగవంతుడు అనేవాడు ఈ శక్తి ప్రకృతి శక్తులన్నీ మా కంట్రోల్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని మనం 16వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. భగవంతుడి శక్తిని గుర్తించని వాళ్ళు మాత్రమే ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు అలా ఆయన రక్తం కక్కుతూ ఉన్నప్పుడు అహంకారం తగ్గిపోయింది. అప్పుడు భగవంతుడి యొక్క తత్వం తెలిసింది. జీవితంలో పెద్ద దెబ్బ పడినప్పుడు భగవంతుడి యొక్క సత్యం తెలుస్తుంది. ఏవి కూడా మన చేతిలో లేవు, ఎన్నో మన చేతిలో ఉన్నాయి అనుకుంటాం. విజయం వచ్చిన ప్రతిసారి ఇది నా విజయం అనుకుంటాం. అపజయం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ దేవుడి వైపు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విషయాన్ని గుర్తించాలి. అప్పుడు రక్తం కక్కుతూ ఉంటే అప్పుడు ఆయన మొత్తం ఆ యమున నదంతా కూడా, కాలింది నదంతా కూడా ఎర్రగా అయిపోతుంటుంది. అప్పుడు ఆయన భార్యలిద్దరూ వచ్చేస్తారనమాట. వచ్చేసిగా వాళ్ళు ఒక్కసారిగా చెప్తారనమాట. వాళ్ళు ఎలాంటి స్తుతి చేస్తారు అంటే వారి లోపల ఒక్కసారిగా అమోఘమైనటువంటి తత్వం, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూసినటువంటి తత్వం,
ఇది మాటలైన విషయం కాదు. వాళ్ళు పొగుడుతుంటే ఏదో దేవుడా అన్నమా ఆయనని కాపాడు, నువ్వు అట్లా కాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, వడ్డీ కాసులవాడ, ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం మొక్కుబడిగా చదువుతాం. మహర్షులు ఉన్నారు. మహర్షులు ఆత్మతత్వంతో భగవంతుని పూజిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు పద్ధతుల కంటే కూడా డిఫరెంట్ పద్ధతి లోపల గొప్పగా భగవంతుణ్ణి స్తుతించడం మొదలెడుతున్నారు. వారికి తెలియకుండానే అద్భుతమైనటువంటి స్థుతులు ఆ భార్యల నోటి నుంచి శ్రీకృష్ణుడికి అందుతూ ఉన్నాయన్నమాట. అవి వింటున్నాడు ఆయన. ప్రభు ఇంకా ఈయనని క్షమించి వదిలేయి అనేటటువంటి విషయం వచ్చే వరకు ఆయన వింటున్నాడు వారి స్థుతి. చివరికి అప్పుడు చెప్తాడనమాట కాలేయుని, నువ్వు చేసినటువంటిది తప్పు, రమణక ద్వీపంకి వెళ్ళు, అక్కడ ఉండి ఇక ఇప్పుడు గరుత్మంతుడు నిన్నేమీ చేయకుండా చూసే బాధ్యత నాది. గరుత్మంతుడికి భయపడేది కాదు. అందులో రమణక ద్వీపం అనేది చాలా అద్భుతమైనటువంటి ద్వీపం. ఏం ప్రాబ్లం నీకు, అక్కడికి హ్యాపీగా వెళ్ళు, సంతోషంగా ఉంటావు అనగానే అప్పుడు ఇంకా తన భార్య పరివారాలు వీరందరూ కలుపుకుని వారు రమణక ద్వీపానికి వెళ్ళిపోతారు అనమాట కాళేంద్రుడు. అప్పుడు ఇంకా వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈయనకి అనేక రకాల ఆభరణాలు ఇస్తారు. నాగమణులు చాలా ప్రత్యేకం అన్నమాట. మనం చాలా సినిమాలు చూసాం కదా, నాగులకు ప్రత్యేకమైన మణులు ఉంటాయని. అయితే ఈ మణులు ఒక విషయం గుర్తించాలి మనం, కేవలం కాంతి చూపించడం ఒక లక్షణం అయితే మరొకటి ఆరోగ్యం. శరీరంలో ఏ భాగంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఇప్పుడు నాకు అది దొరుకుంటే ఎంత బాగుండేదో. నొప్పి చాలా వరకు తగ్గింది, చెయ్యి చాలా వరకు ఇంత లేపుతున్నా నేను. సో చెయ్యి లేపగలుగుతున్నాను, దండం కూడా పెట్టగలుగుతున్నాను, పర్వాలేదు, బాగా తగ్గింది. అది ఉంటే అసలు ఫస్ట్ డే నన్ను ఇలా జస్ట్ ఇలా అంటే అయిపోయేది, మామూలుగా అయిపోయేవాడిని. నాగమని మీకు ఎవరికైనా దొరికితే చెప్పండి, నాకు ఒకటి తీసుకున్నాండి. సో కాబట్టి అవన్నీ అందరూ కూడా భగవంతుని ప్రార్థించి ఒక నాగమణిని జై శ్రీకృష్ణ. సో అప్పుడు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఇవన్నింటినీ కూడా వాళ్ళు వెళ్తూ వాళ్ళ ఇంట్లోంచి ఈ ఇల్లు కూడా తీసేసుకొని నువ్వే అని చెప్పేసి అన్నారు. మంచి బ్యూటిఫుల్ హౌస్ కూడా అవన్నీ కూడా భగవంతుడికి అందజేసేసి అవన్నీ శ్రీకృష్ణుడు తీసుకొని తనను తాను అలంకరించుకున్నాడు. ఇక్కడ మళ్ళా ప్రశ్న, తనను తాను అలంకరించుకున్నాడు అంటే భగవంతుడికి అలంకరణ అవసరమా? అలంకరణ అనేటటువంటిది ఏదైతే ఉందో మనకు, ఎస్పెషల్లీ నేను చెప్తున్నది కొద్దిగా ఇవాళంతా తత్వమే, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, గత వారం కథే తెలుసుకుంటున్నాము. భగవంతుడికి అలంకరణ అంటే ఏంటి అంటే, వైష్ణవ సాంప్రదాయం లోపల ఈ అలంకరణ అనేటువంటిది చాలా ఎక్కువ వచ్చింది. భగవంతుడి అలంకరణ భగవంతుడి కోసం కాదు, భగవంతుడి అలంకరణ మన కోసం. ఈ విషయాన్ని గుర్తిద్దాం. చిన్న పిల్లల కోసము వెళ్ళి సెలెక్ట్ చేస్తూ ఉంటాం మనం, ఈ వస్తువు ఆ వస్తువు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు అంటుండేవాడు, పిల్లలకి సెలెక్షన్ ఏముంది, ఏదేసినా బానే ఉంటారు వాళ్ళు, ఏదేసినా అసలు వాళ్ళు బట్టలు వేసుకోకపోయినా కూడా బానే ముద్దుగానే ఉంటారు. పిల్లలకి మనం రకరకాల వస్త్రధారణ వేయించి ఎంతో మనం మురిసిపోతాం. పిల్లలకి ఏమన్నా తెలుసా, ఇది మంచిది, ఇది కాస్ట్, ఇది బాగుంది, ఏమీ తెలియదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అలంకరణ చేసుకుంటున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆయన తన కోసం కాదు, మన కోసం చేసుకుంటున్నాడు, మనని మురిపించడానికి చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించాలి. దీని ద్వారా ఏమవుతుంది, భగవంతుణ్ణి ఆ రూపంలో మనం ఊహించుకుంటూ ఉంటాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మడుగు నుంచి శ్రీకృష్ణ భగవానుడు బయటకు వచ్చాడు, నగలన్నీ వేసుకుంటున్నాడు, పవిత్రమైనటువంటి యమునా నది ఆశ్చర్యంగా చూస్తుంది, ఆయన పాదాలు అందుకోవాలి అని చెప్పేసి యమునా నది కూడా కష్టపడుతుంది. అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి అరణ్యము, చెట్లు, వాటి కింద కూర్చుని ఈయన ఒక్కొక్క శరీర భాగాన్ని అలంకరించుకుంటున్నాడు. చుట్టూరా గోపికలు, ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూడటము, పక్షులు, ఆవులు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క అలంకారాన్ని చూసుకుంటున్నారు. శ్రీకృష్ణుడి అలంకరణ పూర్తయింది, ఆయన అలా నిలబడ్డాడు, అందరూ గోపాల బాలురు నిలబడ్డారు. ఆవులన్నీ కూడా ఆయనకు దగ్గరగానే, ఎవరు కూడా ఆయనకు దూరంగా ఉండడానికి ఇష్టపడడం లేదు. అలా ప్రశాంతమైనటువంటి శ్రీకృష్ణుడు మురళిని నోట్లో మురళిని పెదవుల దగ్గర పెట్టుకుని చక్కటి వేణుగానం వినిపిస్తున్నాడు. అలా జస్ట్ ఊహించుకుని ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. అంటే ఏంటంటే ఇక్కడ మనము ప్రకృతి శక్తులని భగవంతుడి రూపం లోపల చూసుకుంటాము, భగవంతుడిని మళ్ళీ ప్రకృతి శక్తి రూపం లోపల చూసుకుంటాము. భగవంతుడి వర్ణన ఎప్పుడు కూడా ప్రకృతి శక్తుల వర్ణనకు వేరుగా ఉండదు. అలాగా సాయంత్రం వరకు ఈ అలంకరణ కార్యక్రమం, డెకరేషన్ కార్యక్రమం, తర్వాత భోజనాలు, ఇవన్నీ సంధ్యాకాలం వరకు జరిగింది. సరే అప్పటికే చీకటి అయిపోయింది, బాగా చీకటి అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాన్లే మళ్ళా ఇంకా అక్కడికి గోకులం ఎందుకు, ఇక్కడే పడుకుందాం, నదీ తీరం దగ్గరే పడుకుందాం, చాలా విశాలంగా
పైన చూస్తే మంచిగా నక్షత్రాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, గ్రహాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి అందరూ అక్కడే ఆవులు, గోపాలకులు వీళ్ళందరూ కూడా అక్కడే పడుకుంటారు. ఆయన పాదాలు ఆశ్రయిస్తున్నారు అంతే. వాళ్ళందరూ కూడా ఆ నమ్మకం, నేను మాట మాటకి అనేది అదే, మిమ్మల్ని పూజలు చేయొద్దనట్లేదు, ఇంకా వేరే వ్రతాలు, నోములు, పారాయణలు యాంత్రికంగా చేయవద్దు. యాంత్రికంగా చేస్తే ఏమవుతుందంటే మనకు ఏదైతే భావన రావాలో అది ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే భావన రాదో, ఉదాహరణకి భగవంతుణ్ణి ప్రేమించే వారికి ఏమవుతుందంటే వాళ్ళ లోపల చిన్న మార్పు వస్తుంది. అందరిలో భగవంతుని చూడగలుగుతారు, అన్ని చోట్ల భగవంతుని చూడగలుగుతారు. వారు ఎవరికి చెడు చేస్తారు? ఇప్పుడు పోతరామాత్యుడు అంత చెడు చేస్తున్నటువంటి ఆ రాజుకి తనేమన్నా చెడు చేశాడా? ఊరికే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతే. తన పాపం ఏమి చేయాల, ఎవరికి చెడు కోరుకోవాలా, ఎవరికి చెడు జరగాలి అని చెప్పేసి అనుకోవాలా, ఆయన వెళ్ళిపోయాడు అంతే. అదే విధంగా అన్నమయ్య తనను కష్టపెడుతున్న రాజుకి ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదు. అలాగే తానీషాకి రామదాస్ ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదు. భర్తే తనకు విషం ఇచ్చినప్పుడు మీరాబాయి ఏమన్నా అన్నదా? ఏమీ అనలేదు. కాబట్టి అక్కడ ద్వేషం తగ్గిపోతుంది. మనం భగవంతుని ప్రేమించే వాళ్ళు వేరే వాళ్ళ చెడు ఎలా కోరుకుంటారు? భగవంతుడు అంటే ఒక రాముడు రూపంలో, ఒక కృష్ణుడి రూపంలో కాకుండా అందరి రూపంలో చూడగలిగే స్థాయికి ఎదుగుతారు వీళ్ళు. అందరి రూపంలో భగవంతుడు ఉన్నాడు అంటే నాలో కూడా భగవంతుడు ఉన్నట్టే కదా. భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు నాలో కూడా ఉన్నాడు. నిన్ననే మనం తెలుసుకున్నాము పద్మనాభుడు అని చెప్పేసేసి. మళ్ళీ భగవంతుడు శరీర భృత్ అని కూడా నిన్న రాత్రి తెలుసుకున్నాం. అన్ని శరీరాలను ధరించినటువంటి వాడు ఆయనే అని చెప్పి తెలుసుకున్నాం. మహా అక్షహ అని చెప్పి తెలుసుకున్నాము. పెద్ద కనులతో మనందరినీ చూస్తున్నాడు అంటే మన అందరిలో కూడా ఉన్నాడు. వ్యాపక తత్వం, గరుడ ధ్వజ అని చెప్పి తెలుసుకున్నాం. గరుడ అన్నప్పుడు గమన శక్తి, వ్యాపించే శక్తి, వేగము, పరాక్రమము ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి ప్రపంచమంతటికి మూల కారణమైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చిన్నగా శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన పాదాల దగ్గర పడుకున్నాడు అని అనుకుంటే తప్పులేదు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ మొత్తము కోట్లాది బ్రహ్మాండాలకు అధినేత అయినటువంటి అతనే అని చెప్పి తెలియకుండా అమాయకంగా పడుకున్నటువంటి ఆ జనాల యొక్క భావనను గుర్తించండి. అది నేను అనేది. ఆ సమయంలో కూడా సడన్ గా అన్ని చోట్ల నుంచి దావాగ్ని వచ్చేసింది. ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. అయ్యో ఎక్కడ చూసినా కూడా అగ్ని అగ్ని. అందరూ అడవులలో జనరల్లీ ఈ అగ్ని వస్తుంది. వాళ్ళందరూ రక్షించు స్వామి, రక్షించు స్వామి, రక్షించు అని ఒక్కసారిగా మళ్ళీ భగవంతుడిని గుర్తించేశారు. వాళ్ళు కేకలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువ సమయం లేదు, ఒక్కసారిగా ఇలా పీల్చేసుకున్నాడు అంతే. ఏమీ లేదు, వేదాలలో చెప్పినటువంటి మాటే. ఇందులో నుంచే అన్ని, ఇంద్రుడు, అగ్ని అందరూ ఆయన ముఖంలోంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి భగవంతుడే పరబ్రహ్మనే అగ్ని రూపంలోను, పరబ్రహ్మనే ఇంద్రుడు రూపంలోను, పరబ్రహ్మనే వరుణుడు రూపంలోను, పరబ్రహ్మనే అందరు దేవతల రూపంలో మనము చూడడం జరిగింది. అయితే మధ్య మధ్య లోపల ఈ అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వీరందరూ భగవంతుడి పైన అటాక్ చేయడం మనం చూస్తాం. కొద్దిగా తత్వం గుర్తించండి ప్లీజ్. మనము ఈ ఇందు లోపల ఉన్నప్పుడు తత్వాన్ని గుర్తిస్తాం. రాముడి సమయంలో ఇది జరగదు. మనం ఒక్కసారి కొద్దిగా రామాయణం అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు, ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్తున్నాను, అయిపోయింది. 11:40కి ముగిస్తా అనుకున్నాను. రామాయణం లోపల రాముడు మహానుభావుడైనటువంటి అగస్త్యుడి ఆశ్రమానికి, శరభంగ ఋషి ఆశ్రమానికి అక్కడికి వెళ్తున్నప్పుడు ఇంద్రుడు వస్తాడు. అప్పుడు శరభంగ మునిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, రాముడు వస్తున్నాడు అని తెలియగానే ఇంద్రుడు దూరంగా ఉంటాడు. రాముడు వస్తే రాముడికి ఇంద్రుడు దండం పెట్టాలి. దండం పెడితే ఆయనని దేవుడుగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు. కానీ ఆయన అందరికీ చెప్పి వచ్చాడు, నేను మనిషి రూపంలో వస్తాను ఇక్కడికి అని చెప్పాడు. కాబట్టి ఇంద్రుడు దూరంగా ఉన్నాడు. సో అక్కడ ఇంద్రుడి లోపల ఏ విధమైనటువంటి గర్వము లేదు. రాముడు లోపల మంచిగా అయ్యాడా ఇంద్రుడు అని అనుకోడు. లోపలికి వచ్చి ఆయనని మునిని అడుగుతాడు, ఋషిని. అక్కడ బయట ఒక రథాన్ని చూశాను, ఎవరిది అంటాడు. అంటే ఇంద్రుడిది. అంటే అయ్యో ఆయన ఇక్కడికి వచ్చుంటే ఆయన ఆశీర్వచనం తీసుకునేవాడిని కదా అంటాడు. రాముడు తను నరుడులాగానే బిహేవ్ చేశాడు. ఇంద్రుడు తనకు శ్రీరాముడు భగవంతుడు అని తెలిసినప్పటికీ కూడా దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రూపాన్ని అలాగా ఉండనియాలి, అక్కడ ఆ సత్యాన్ని అలా ఉండనియాలి. ఎందుకంటే శ్రీరాముడు నరుడైతే తప్ప రావణ వధ జరగదు. శ్రీకృష్ణుడి విషయంలో అట్లా కాదు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మ రూపమై తెలిసినప్పటికీ కూడా విష్ణుమూర్తి అక్కడ లేడు, ఇంక ఇప్పుడు పాల సముద్రంలో లేడు, పూర్తి అంశతో దిగిపోయాడు. అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడు, ఆయనకు కూడా అనుమానం రావడం ఎంతవరకు ఆశ్చర్యం ఒక్కసారి చూడండి. గత వారం తెలుసుకున్నాం, బ్రహ్మదేవుడు మొత్తం గోపాల బాలకుల్ని మాయం చేస్తాడు, గోవులన్నింటినీ మాయం చేస్తాడు, దూడలు అన్నింటినీ మాయం చేస్తాడు. మాయం చేస్తే ఏమైంది, శ్రీకృష్ణుడే అన్ని రూపాలను ధరించడం మనం గత వారం తెలుసుకున్నాం. అన్ని రూపాలలో
ఇంటికి మొత్తం ఇంతమంది రూపంలో వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే పిల్లలందరినీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకున్నప్పటికీ, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా వారికి ఎందుకో వాళ్ళ పిల్లల్ని ఆ రోజు ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ప్రేమించడం మొదలెట్టారు. వారు తీవ్రమైనటువంటి భావంతో వారిని ప్రేమించడం మొదలెట్టారు, భగవంతుడు వాళ్ళు ఉన్నాడని తెలిసి తెలియక. అలాగా సంవత్సర కాలం గడిచే వరకు బలరాముడికి కూడా తెలియలేదు. సో బ్రహ్మదేవుడు గర్వం అలా పోయింది, అగ్నిదేవుడు గర్వం ఇలా పోయింది, మరి వరుణుడు ఉన్నాడు, తర్వాత ఇంద్రుడు ఉన్నాడు, మరి వీళ్ళందరి గర్వం కూడా పోవాలి కదా, పోవాలి. అయితే ఎందుకు, దీనికి కారణం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన శరీరంలోనే మనకు విపరీతంగా మన మీద మనకు ఒక అహంకార భావం వస్తూ ఉంటుంది. ఆ అహంకార భావం వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే విధంగా పరబ్రహ్మలోంచే ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు గాని, అగ్నిదేవుడు గాని, వరుణుడు గాని, వాయుదేవుడు గాని, వీరందరూ వారి వారి ప్రత్యేక శక్తులుగా వీళ్ళు తమని భావిస్తూ తమను గొప్పవాళ్ళుగా గుర్తించడం అనేది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సత్యాన్ని మళ్ళొకసారి చెప్తున్నా, ఏమనుకోద్దు, ఇంకొక 2 minutes. కేనోపనిషత్ కథ మీ అందరికీ నేను చెప్పినప్పుడు మీరు అందరికీ గుర్తుండి ఉంటుంది. దేవతల పైన యుద్ధం జరిగిపోతుంది, రాక్షసుల పైన యుద్ధం జరిగిపోతుంది, దేవతలు యుద్ధంలో విజయం సాధిస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళందరూ హ్యాపీగా అక్కడ కూర్చుంటే దూరంగా చూస్తే ఒక వ్యక్తి ఎవరో కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయన ఎవరో కనుక్కొని రాపో అంటాడు ఇంద్రుడు. ఇప్పుడు వరుణుడు అక్కడికి వెళ్తాడు, నువ్వెవరివి అంటాడు. నేను రాను అంటే, లేదు ఇంద్రుడు పిలుస్తున్నాడు రావా అంటాడు. అంటే రాను అంటాడు. నువ్వెవరివి అంటే, నేను వాయుదేవుణ్ణి, ప్రపంచంలో దేన్నైనా కదిలించగలను అంటాడు. చిన్న గడ్డిపోత వేస్తాడు, అది కదల్చమంటాడు. ఎంతసేపు చేసినా కదల్చలేకపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. అగ్నిదేవుడు వెళ్తాడు. ఇలా ఒక్కొక్క దిక్పాలకుడు అక్కడికి వెళ్ళడము, అవమానం, పరబ్రహ్మ చేతిలో అవమానం, అందరూ వెనక్కి వచ్చేసి అప్పుడు మేము ఎందుకు అతన్ని తీసుకురాలేకపోతున్నాము అంటే, ఇంత శక్తివంతులం కదా మనం, రాక్షసులందరినీ కూడా జయించాం కదా, మరి ఎందువల్ల మనము ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. అప్పుడు ఇంద్రుడే తను స్వయంగా అక్కడికి వెళ్తే అప్పుడు అక్కడ పరాశక్తి కనిపిస్తుంది అన్నమాట ఆయనకి. ఈ ప్రపంచం అంతా కూడా తన అధీనంలోనే ఉంది, తనలోంచి వచ్చినటువంటివే ఇవన్నీ కూడాను తెలిసి అప్పుడు దండం పెడతాడు. ఇది ఆశ్చర్యం ఏంటంటే కేనోపనిషత్తులో ఉంది. దీని అర్థం ఏంటంటే, కేనోపనిషత్తు లోపల ఎవరు ప్రేరేపించినటువంటి శక్తి వల్ల నా కన్నులు చూడగలుగుతున్నాయి, ఎవరు ప్రేరేపించిన శక్తుల వల్ల నా చెవులు వినగలుగుతున్నాయి, దేని వల్ల కేన దేని చేత నా ముక్కు వాసన చూడగలుగుతుంది, ఇవన్నీ అడిగినప్పుడు వాటన్నిటికీ కూడా కారణము ఈ అన్ని ఇంద్రియాలకు మూలమైనటువంటి పరబ్రహ్మ శక్తి అని. మనం దానినే ప్రత్యేకంగా భావించినప్పుడు అహంకారం అనేటటువంటిది అది బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ అహంకారం వచ్చిన ప్రతిసారి కూడా అహంకారం పోవడానికి మనకు భగవంతుడు, ముఖ్యంగా ఇప్పుడు మనము కాళీయ మర్దనం రూపం లోపల అహంకార తత్వాన్ని పోగొట్టడం చూసాము. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి సంశయాలన్నీ పోయాయి, అగ్నిదేవుడికి ఉన్నటువంటి బలగర్వం ఇప్పుడు పోయింది. ఈ విధంగా ఇవి కేవలం కథలలాగా కాకుండా వీటన్నిటి వెనక ఉన్నటువంటి తత్వాన్ని చూస్తున్నాడు నారాయణ భట్టాద్రి. భగవంతుడా, నీ స్వరూపం చాలా అందంగా ఉంది. నువ్వు ఒక పీతవర్ణము, పసుపుకు కొద్దిగా దగ్గర ఉన్నటువంటి ఆ వర్ణంలో కనిపిస్తున్నావు. నువ్వు అగ్నిని తాకేసావు లిటరల్లీ. కాబట్టి అగ్నికే పీతము అనేటటువంటి పదం వచ్చింది కదా, అగ్నిని పీతము అని కూడా అంటారు. ఆ విధంగా గోపాలకులు అందరూ కూడా నిన్ను చూసి సంతోషపడుతున్నారు. ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు చేసినటువంటి నువ్వు, నాలో ఉన్నటువంటి ఈ రోగాలు, అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా స్పెసిఫిక్ ఏదైతే రోగము చెప్పాడో అంతకు ముందు ఆ రోగం కాదు, ఇప్పుడు నాలో ఉన్నటువంటి రోగాలంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇటువంటి లక్షణాలను ఎందుకు పోగొట్టవయ్యా. అయిపోయింది, ఆయన లోపల మార్పుని మనం చూడగలుగుతున్నాం. ఇదే నారాయణీయం యొక్క ముఖ్య సందేశం. భక్తితో చెయ్యండి. ఆయనలో మార్పు వచ్చినప్పుడు మనలో ఎందుకు మార్పు రాదు అన్న సత్యాన్ని గుర్తించాలి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అయిపోయిందండి వాళ్ళకి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. మీరు ఇప్పుడు చెప్పారు కదా, బ్రహ్మదేవుడు కూడా అనుమానం వస్తుంది అని శ్రీకృష్ణుడి విషయంలో. అవును, చెప్పండి వింటున్నాను, చెప్పండి.
సార్ అంటే ఆయనకి అంటే శ్రీకృష్ణుడు దేవుడా అని అనుమానం వస్తుందా సార్? అంటే ఏంటి పరబ్రహ్మ, అంటే పరబ్రహ్మణ అతను కాదా ఆయన? పరమేశ్వరుడు పరబ్రహ్మ కాదు. అంశమా అని పరబ్రహ్మ పరబ్రహ్మ అవునా కాదా అని వస్తుందా సార్? అంతే. ఓకే ఓకే వచ్చినప్పుడు చూస్తాడు, ఒక చిన్న టెస్ట్ పెట్టి చూశాడు, చూసి అలాగే ప్రతి ఒక్కరు కూడాను అప్పుడు ఆయనకున్న సంశయాలన్నీ దూరం అయ్యాయి. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి సంశయాలన్నీ దూరం అయ్యాయి. అప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని దూరం అయ్యాయి. ఎస్, ఇక్కడ ఎవరైతే వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయననే ఈయన. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి ఒక భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయననే ఈయన అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటాడు. బట్ రామాయణంలోనే పూర్తిగా నరుడి రూపం తీసుకుంటాడు నారాయణుడు కదా. రాముడు మట్టుకు పూర్తిగా మానవుడు రూపంలోకి వచ్చి చేయవలసింది చేసి వెళ్తాడు. ఓకే, కరెక్ట్. ఈ కృష్ణావతారంలో మాత్రము అడుగడుగున ప్రతి చోట కూడా నేను భగవంతుణ్ణి అనేటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే అయిపోయింది, ఇంకా వచ్చేటటువంటిది కలియుగం. కలియుగం లోపల జనాలకి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. అడ్డగోలు పారాయణాలు, అడ్డగోలు పూజలు, అడ్డగోలు వ్రతాలు చేస్తూ యాంత్రికంగా చేస్తూ భక్తికి దూరం అయిపోతారు. కాబట్టి ఆ భక్తి ఉండాలి అంటే భగవంతుడి లీలలు గుర్తిస్తేనే భక్తి ఉంటుంది. నేను చెప్పాలంటే భాగవతం ఎందుకు పాపులర్ అయింది అంటే భక్తి వల్ల పాపులర్ అయింది. మరి 18 పురాణాలు ఉన్నాయి మనకు, మరి భాగవతమే ఎందుకు అంత పాపులర్ అయింది అంటే భక్తి ప్రాధాన్యత ఉండడమే. ఇప్పుడు వేదవ్యాసుడు కూడా భాగవతం రాసే ముందు బాధపడుతున్నాడు, ఇన్ని పురాణాలు రాశాను, సంపూర్ణ మహాభారతం కూడా రాసేసాను. అప్పటికే ఈయన ఈ శ్రీమద్ భాగవతం రాసే ముందే ఆయన దేవి భాగవతం అని ఇంకో పురాణం రాశారు. మనం ఎందులో అయితే మణిద్వీపం నేర్చుకున్నామో రాసేశారు. 180 పురాణాలు రాసేశారు. ఇటు చూస్తే సంపూర్ణ మహాభారతం కూడా, తన వంశ చరిత్రను కూడా రాసేశారు పంచమ వేదంగా. ఏదో ఆయనకు అలజడి, ఎక్కడో సంతోషం లేదు ఆయనకి, ఎక్కడో బాధ కలుగుతుంది, ఎందుకు నాకు ఇలా వ్యాకులంగా ఉంది. అప్పుడు నారదుడు వస్తాడు, వ్యాస ఏంటయ్యా ఇక్కడ సరస్వతి నది దగ్గర ఇంత వ్యాకులం పడుతూ ఉన్నావు అంటే చెప్తాడు ఆయన, ఏమిటో నాకు ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది, ఏదో లోపం కనిపిస్తుంది నా ప్రయత్నంలో. అనగానే భక్తి గురించి, ప్రేమ గురించి రాసావా, లేదంటే ప్రపంచమంతా కూడా ప్రేమ తత్వంతో ఉంది, ఈ ప్రేమని గనక భగవంతుడి పైన పెట్టగలిగితే దాన్ని భక్తి అంటాము. కాబట్టి దానిని ఉద్దేశించి ఎప్పుడైనా రాయి అంటాడు. మరి ఎలా రాయాలి నాకేం తెలియదు కదా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 శ్లోకాలు బోధిస్తాడు ఆయన. ఈ 4 వేదాల ఆధారంగా నువ్వు భాగవతాన్ని రాయాలి అంటారు. చతుశ్లోకి భాగవతం అంటారు. దాన్ని ఏమంటారు? చతుశ్లోకి భాగవతం. ఇవన్నీ మనం భాగవతంలో ఆల్రెడీ తెలుసుకున్నదే, 72 వారాలు తెలుసుకున్నాం కదా భాగవతము. సో అది ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో అది అంత తెలిసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, చతుశ్లోకి భాగవతంలో ఉన్న తత్వం తెలిసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఈయన మొత్తం భాగవతాన్ని రాస్తాడు. ఎందుకు? నారదుడికేమో వాళ్ళ డాడీ చెప్పారు, బ్రహ్మదేవుడు. అది ఈయన వేదవ్యాసుడు రాస్తూ రాస్తూ ఊహించుకుంటూ రాస్తూ 2వ చాప్టర్ లోనే డైరెక్ట్ గా మెడిటేషన్ లోకి తీసుకొచ్చేసేసాడు ఆయన. 2వ సర్గలో మీరు 2వ స్కందంలో చూస్తే డైరెక్ట్ గా భగవంతుణ్ణి హృదయంలో కూడా పూజించవచ్చు, ఆయన ఎలా చేయాలి అనేది 2వ అధ్యాయంలోనే రాసేస్తాడు, 2వ స్కందంలోనే రాసేస్తాడు. చాలా మంది 1, 2, 3 స్కందాలను ఎక్కువగా చెప్పరు. 4వ స్కందం నుంచి ఉన్నటువంటివి సృష్టి ఇవి చెప్తూ ఉంటారు. చాలా మంది అవి కూడా చెప్పరు, డైరెక్ట్ గా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అక్కడ వెళ్ళిపోతారు చాలా మంది. బట్ అయినప్పటికీ కూడా మనం వీటిని చాలా విపులంగా మనము ఒరిజినల్ వ్యాస భాగవతం నుంచి తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఏదైతే ప్రేమ భావం ఉందో అదే భాగవతం. భగవంతుడు పైన అనన్య భక్తి లేదా అనన్య ప్రేమ అంటే వేరే దాన్ని కూడా దాటినటువంటి ప్రేమ. మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తామో అంత ప్రేమని చూపించడమే భాగవతం. ఫార్చునేట్లీ ఏంటంటే ఇది లేటెస్ట్, మిగతావన్నీ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందా? బయట అనుకుంటా. ఓకే. సో ఆయన ఎన్నో రాసినప్పటికీ కూడా నారాయణ భట్టాద్రి కూడా ఏమనుకున్నారు, వేదవ్యాసుడు రాసినటువంటి దాంట్లో నేను కేవలము ఇది మాత్రమే తీసుకుంటాను, ఇది మన శ్రీమద్ భాగవతమే తీసుకుంటాను అని చెప్పేసి తీసుకోవడము చిన్నతనంలో 27 ఏళ్లకి. అప్పటి వరకు సబ్జెక్ట్ తెలుసు ఆయనకి, కానీ ఆ సబ్జెక్ట్ ని తనకున్నటువంటి నాలెడ్జ్ ని రెండింటిని ఉపయోగించేసరికి ఆయనకి ఏమైంది, అనుభవం కలిగింది. ఈ అనుభవంనే జ్ఞానము అంటారు, భగవత్ జ్ఞానము. ఆ భగవత్ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ఆయనకి ఇంకా వేరేది అవసరం లేకపోయింది. నా లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యాలు అనేటటువంటి రోగాలను తగ్గించు, ఇలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి లోపల పరిణతిని సూచించేది నారాయణీయం.
అందుకే ఇవాళ మనము తత్వమే తెలుసుకున్నాం. వీలైనంత సార్లు వింటే మీకు ఆయన హృదయం అర్థమవుతుంది, నా తపన అర్థమవుతుంది, ఏం చెప్తాం అనుకున్నాం అనేది. జై శ్రీకృష్ణ. మరి కృష్ణుడు అంటే అందుకే కదా సార్ అందరికి అంత ప్రేమ. కృష్ణుడు అందరూ అంటే ఇన్ జనరల్ కృష్ణుడు అనగానే ఆకర్షణ, ప్రేమ. అతను కూడా అలాగే తొందరగా ప్రత్యక్షం అవుతుంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఇవాళ ప్రవచనం ప్రకారంగా ఏంటంటే అందరికి ఆ భక్తికి లొంగిపోయి అందరికి దర్శనం ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు కలియుగంలో కూడా అందుకే కృష్ణుడు అనగానే ప్రతి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఈస్టర్న్ కంట్రీస్ లో ఎలాగో ఉంది, వెస్టర్న్ లో కూడా అది పాపులర్ అయ్యింది. కరెక్ట్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. కాళీ మర్దనం చేసినప్పుడు కృష్ణుడు వయసు ఎంత సార్? 6-7 ఏళ్ళు అంతే, చిన్నపిల్లాడే. ఇంకా అప్పటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్యలో ఉంటాడు అంతే. అప్పుడప్పుడే ఇంకా మెల్లగా, అప్పటి వరకు కూడా ఏంటంటే ఆయన చిన్న పిల్లాడలాగా మేతలు అవి మేయిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే పశువుల సంరక్షణ దాకా వచ్చాడు. అంటే సుమారుగా 8 ఏళ్ళు ఉండొచ్చు. అలంకారం చేసుకున్నాడు, వాళ్ళతో పడుకున్నాడు అంటే చిన్న వయసులో అట్లా నది ఒడ్డున పడుకున్నాడు. అందరూ అంతే కదా. అంటే అందరూ నమ్మేవారు, శ్రీకృష్ణుడిని అలా నమ్మేవారు. ఆ రోజుల్లో ఏమైందంటే ఆయనని చిన్న పిల్లాడిగా ఎవరు తీసుకోలేదు. వీళ్ళందరూ కూడా ఆయనని గ్యాంగ్ లీడర్ గానే తీసుకున్నారు. మనకు అప్పటి పరిణతి ఇప్పటి పరిణతితో కంపేర్ చేసుకోకూడదు. రాముడికి 10-12 ఏళ్ళు 14 ఏళ్లకే పెళ్లి అయిపోయింది కదా. మరీ చిన్నతనమే కదా అది. నిజంగా చెప్పాలంటే విశ్వామిత్రుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు ఆయనకు 12 ఏళ్ళు అని చెప్పి క్లియర్ గా మనకు వాల్మీకి రామాయణంలో చెప్పడం జరుగుతుంది. రాస్తారు కానీ వాల్మీకి రామాయణంలో 12 ఏళ్ళని రాశారు. 12 ఏళ్ళకి ఆయన వచ్చి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ మనకు కథ కంటే కూడా ఈ రోజు చెప్పినటువంటి తత్వాన్ని అందరూ కూడా గుర్తించండి. మనలో ఉన్నటువంటి చెడు భావాలని తొలగించినప్పుడు ఆధ్యాత్మికత ఇంకా అనవసరం. ఎప్పుడైతే మనము పరిణతి తెచ్చుకుని మనలో ఉన్నటువంటి చెడును తొలగిస్తామో అప్పుడు మాత్రమే మనం చేస్తున్న పారాయణం గాని, మనం చేస్తున్న పూజలు గాని, మనం చేస్తున్న వ్రతాలు గాని, మనం నేర్చుకుంటున్నటువంటి ప్రవచనాలు గాని మనకు ఉపయోగపడుతున్నాయని. మనం ఇంకా కూడా హంగు, ఆర్భాటం, హడావిడి ఇవన్నీ చేస్తే మనకు భగవద్గీతలో 17వ అధ్యాయం అర్థం కాలేదు అన్న విషయం తెలుస్తుంది. 17వ అధ్యాయంలో ఆయన క్లియర్ గా చెప్తాడు, చేస్తే సాత్వికంగా చెయ్యి. నేను రాజసము తామసము ఎందుకు చెప్పాను అంటే ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాను. అసలు సాత్వికమే ఒకటే, వేరేది లేదు. వైటీడి యజ్ఞము, తపస్సు, దానం అనేటటువంటివి సాత్వికంగానే చెయ్యాలి అని చెప్పారు. ఆ సత్యాన్ని గుర్తించాలి. అందుకే నేను అనేది ఏంటంటే తత్వాన్ని గుర్తిస్తూ తొందరగా ఎదగగలుగుతాం. అంటే ఉన్న ట్రూత్ తెలుసుకుంటే మిగతా అన్నిట్లోకి ఫాస్టెస్ట్ గా ఎదుగుతాం. ఆ ట్రూత్ అనేది అర్థం కావాలి అంటే కర్మకాండాలు చేస్తూ వస్తాం. కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు చచ్చేదాకా కర్మకాండాలే చేస్తూ ఉంటాను, కానీ ట్రూత్ మాత్రం అర్థం చేసుకోను అంటే లాభం ఏంటి? ఇవాళ కట్టెలు కొడుతున్నాను, జీవితాంతం కట్టెలే కొట్టాలా నేను? కాదు కదా. ఎదగాలి. కాబట్టి ఆ ఎదిగేటటువంటిదే ఇక్కడ మనకు ప్రవచనాలను అర్థం చేసుకునే సత్యం. వీటి వల్ల ఏమి పుణ్యం రాదు మీకు. ఈ గుంపు ప్రవచనాల ద్వారా, ఇప్పుడు నేను చెప్పే ప్రవచనాల ద్వారా మీ అందరికీ వల్ల 2 మంచి మాటలు విన్నాం పుణ్యం వస్తుంది, ఏమి రాదు. నా మాటల ద్వారా రాదు. ఇంకా మీకు ఎవరైనా ఒకవేళ పుణ్యం వచ్చిందంటే వాళ్ళ మాటల ద్వారా కూడా రాదు. గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏమొస్తుంది ప్రవచనాల ద్వారా అంటే నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు, దీన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చే జన్మ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడైతే సాధన ఆపుతామో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ జన్మలో ఒక్క రూపాయి కూడా వేరే జన్మకు తీసుకెళ్లలేం. ఆస్తిని గాని దేనిని గాని ఏది వచ్చే జన్మకు తీసుకెళ్లలేం. అడ్డగోలు పనులు చేసి మళ్ళీ కుక్కగానో, గజి కుక్కగానో, దోమలుగానో, చీమలుగానో పుట్టడం. ఎందుకంటే ఓ పారాయణం చేస్తాం, నేను బాగా చేశాను, ఆవిడకి రాదు, నన్ను బాగా పొగిడారు, నాకు మంచిగా శాల్వాలు కప్పారు, నాకు డబ్బు ఇచ్చారు. జనాలు డబ్బులు ఎలా ఇచ్చేస్తారు? దేవుడి పేరు చెప్పి బంగారాలు తీసుకుంటారు, వెండి తీసుకుంటారు. చూడండి ఒకసారి మీరు మీరు మీ కళ్ళు తెరిచి ఇలా కళ్ళు తెరిచి చూడండి, ఎంత డబ్బు తీసుకుంటారో చూడండి. మాకు డబ్బు అవసరం లేదు, మాకు అసలు డబ్బుతో సంబంధం లేదు అన్న వాళ్ళు కూడా అవసరం వచ్చిందంటే డబ్బు తీసుకోవడానికి ఏమీ వెనకాడకుండా అత్యంత హీనంగా, నీచంగా తీసుకుంటూ ఉంటారు. సో గురుదక్షిణ రూపం లోపల డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో ఈ హంగు, ఆర్భాటాలు వీటన్నిటికీ దూరంగా ఉంటూ ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతూ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఉండవు. ఇప్పుడు కళ లోపల మనకు చాలా మంచిగా పెళ్లిళ్ళు చేస్తున్నాము, గ్రాండ్ గా ఉన్నాం, అన్ని బాగున్నాయి అన్ని అనుకుంటాం. ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ లేదు. సో కాబట్టి ఇదంతా కూడా కళ.
ఈ శరీరం కూడా అంతే. శరీరం వదిలేసిన తర్వాత అరే ఇంతసేపు కన్నది నేను కలనా, ఇదంతా నిజం కాదా అని తెలుస్తుంది. ఇదంతా నిజం కాదు, ఇదంతా కూడా అసత్యమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇదే విషయాన్ని మనము నిర్వాణ దశకంలో కూడా తెలుసుకున్నాము. మనం చెప్పిన ప్రవచనాలు చూడండి ఒకసారి, ఆ సీక్వెన్స్ చూడండి. నిర్వాణ దశకంలో ఇదే విషయం తెలుసుకున్నాము. నచత్వం నచాహం నచ అయం ప్రపంచ, నువ్వు లేవు, నేను లేను, ఈ ప్రపంచమే లేదు అని చెప్పేసి శంకరాచార్య మనకు బోధించాడు. ఇక ఎవరి మాటలు మేము విరంసాలంటే అది వేరే సంగతి. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ, ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? ఈ రోజు రాత్రి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి, హిందువు అయినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ధర్మ సూక్ష్మాలు, ధర్మము అన్ని కూడా ఈ రోజు రాత్రి యక్ష ప్రశ్నలో, గత వారము తల్లి గురించి తెలుసుకున్నాము, ఈ వారము మిగతావన్నీ ఏమిటి, అవి ఎలా ఉన్నాయి, ఎలా మనం సాధించాలి అనే విషయాలని యక్ష ప్రశ్నల్లో తెలుసుకుంటాం రాత్రి. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, భావన అనేటటువంటిది మాత్రమే భక్తికి మూలమని, భావన లేనటువంటి పనులు వృధా అని, వాటి ద్వారా పుణ్యం రాదు, పాపం కూడా వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తారని, సరైన సాధన అంటే భగవంతుడిని మనస్సులో నిలుపుకోవడమేనని, మన హృదయంలోనే ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించడానికే మనము బయట పనులన్నీ చేస్తున్నామని, ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు మనతో తీసుకెళ్లలేమని, కానీ మన జ్ఞానాన్ని మాత్రము వచ్చే జన్మకు తీసుకెళ్లగలమని, మన ఆచరణ వచ్చే జన్మకు తీసుకెళ్లగలమని, అదేవిధంగా మనలో ఉన్నటువంటి సాత్విక లక్షణాలను, దైవీ లక్షణాలను వచ్చే జన్మకు తీసుకుని వెళ్ళగలము. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం పెంపొందించుకుంటే భగవంతుడికి చేరువవుతాం. ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ మహోన్నతమైనటువంటి నారాయణీయ ప్రవచనాన్ని ఈ రోజు ముగించుకుందాం. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నల ద్వారా. అంతవరకు కూడా శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.